When hard work meets smart strategy, your success is guaranteed. Madapur and Academy. 9th నుంచి 10th రావడం, 10th నుంచి ఇంటర్మీడియట్కి వెళ్ళడం రెండు సేమ్ కాదు. మన కంట్రోల్లో లేని వాటిని కంట్రోల్ చేయాలనుకుంటాం. అది బిగ్గెస్ట్ రీజన్ ఫర్ ది స్ట్రెస్. 2 years ఇంటర్మీడియట్లో వాళ్ళు చదివింది 45 daysలో మీరు క్రాష్ కోర్స్లో హౌ యు ఆర్ గోయింగ్ టు టీచ్. ఆ ప్రాసెస్ని మనం స్మార్ట్గా అర్థం చేసుకొని దాని మీద హార్డ్గా కొంచెం ఎఫర్ట్ పెట్టగలిగితే బెస్ట్ ర్యాంక్ని తీసుకురావచ్చు. ఐపీలో టాప్ స్కోర్ వచ్చిన వాళ్ళు ఉన్నారు, కానీ ర్యాంక్ వైజ్గా చూస్తేనేమో వాళ్ళు అసలు క్వాలిఫై కూడా కావట్లేదు. ఎక్కడ మిస్టేక్ జరుగుతుంది? ఇవి మూడు ప్రాపర్గా మిక్స్ చేయగలిగితే ఎలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా క్రాక్ చేయొచ్చు. రీసెంట్గా ఒక న్యూస్ అయితే వైరల్ అవుతుంది సార్, 17,000 ఆఫ్ స్టూడెంట్స్ స్కిప్ టు దైర్ ఐపీ ఎగ్జామ్ అని. ఎస్. The intention of tension is to create the attention. So దాని ఆ ఆస్పెక్ట్లో చూస్తే ర్యాంక్ రాకపోతే ఇంకా అంతేనా? తను ఎందులో స్ట్రాంగ్, తను ఎందులో బెస్ట్ ఇవ్వగలడు అది ఐడెంటిఫై చేసుకొని ఆ కైండ్ ఆఫ్ ఇన్పుట్స్ ఇవ్వగలిగితే ప్రతి స్టూడెంట్ వండర్స్ క్రియేట్ చేస్తారు. ఇది తెలియడానికి 2 years ఆగక్కర్లేదు. అన్అకాడమీ మాదాపూర్లో 2 months చాలు. నేను కాన్ఫిడెంట్గా ఒక విషయం అయితే చెప్తాను. హాయ్ సార్, థ్యాంక్స్ ఫర్ కమింగ్ టు క్లాసిక్ టీవీ. ఇంత బిజీ షెడ్యూల్లో, అంటే ఆల్రెడీ ఐపీ ఎగ్జామ్స్ స్టార్ట్ అయ్యాయి, సో ఇంత బిజీ టైంలో కూడా మీరు మా కోసం టైం తీసుకొని వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. ఎస్పెషల్లీ థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ ఈవెంట్. థ్యాంక్ యూ సార్. మనం ఈ పోడ్కాస్ట్ అనేది జస్ట్ ఇప్పుడు ఇంటర్ వాళ్ళకి అండ్ జేఈ, ఐఐటి అండ్ నీట్కి ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నాం, వాళ్ళకి కొంచెం అవేర్నెస్ కోసం పోడ్కాస్ట్ అనేది మనం స్టార్ట్ చేస్తున్నాం. ఓకే. 10th క్లాస్ వాళ్ళకి టీచ్ చేయడం ఎట్లా ఉంటుంది, అంటే స్కూల్ స్టూడెంట్స్కి, ఇంటర్ స్టూడెంట్స్కి వేరియేషన్ ఏంటి, అంటే టీచింగ్లో వాళ్ళ టీచింగ్ మెథడ్లో కానీ వాళ్ళ కరికులంలో కానీ ఎట్లా డిఫరెన్స్ ఉంటుంది, అది వాళ్ళ స్టాండర్డ్స్ అండ్ వీళ్ళ స్టాండర్డ్స్ డిఫరెన్స్ ఏంటి? జనరల్గా 10th క్లాస్ ఇంటర్మీడియట్ కంపేర్ చేస్తే 9th నుంచి 10th రావడం, 10th నుంచి ఇంటర్మీడియట్కి వెళ్ళడం రెండు సేమ్ కాదు. కంపేర్ టు 10th క్లాస్ సిలబస్, ఇంటర్మీడియట్ సిలబస్ ఈజ్ మోర్ దెన్ డబుల్. ఓకే. సో ఆల్మోస్ట్ డబుల్ కంటే ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇన్ టర్మ్స్ ఆఫ్ ది కరికులం దెర్ ఇస్ ఎ బిగ్ డిఫరెన్స్. దాన్ని రియల్గా మనం చేంజ్ చేసే అవసరం కూడా ఉంది. సో 10thలో మనం మేజర్లీ బోర్డ్కే ప్రిపరేషన్ ఉంటుంది. వాళ్ళ ప్రిపరేషన్ అంతా జస్ట్ బెస్ట్ గ్రేడ్ తెచ్చుకోవడం, బెస్ట్ మార్క్ తెచ్చుకోవడం. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఇంటర్మీడియట్, అపార్ట్ ఫ్రమ్ ది బోర్డ్, వాళ్ళకి ఎంసెట్లో బెస్ట్ రిజల్ట్స్ రావాలి, బెస్ట్ ర్యాంక్ రావాలి, లేదా మెయిన్స్లో బెస్ట్ రావాలి, లేదా అడ్వాన్స్లో బెస్ట్ రావాలి, లేదా ఒకవేళ బైపీసీ అయితే నీట్లో బెస్ట్ రావాలి. సో ఇట్లా వాళ్ళ బోర్డుతో పాటు ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపరేషన్ కూడా ఉంటుంది. సో ఇవి రెండింటినీ మేనేజ్ చేస్తూ చదువుకోవాలి కాబట్టి కంపేర్ టు 10th క్లాస్, ఇంటర్మీడియట్ అనేది కొంచెం స్ట్రెస్ఫుల్గా అలా ఉంటుంది స్టూడెంట్స్కి. సో వెన్ ఇట్ కమ్స్ టు టీచింగ్, అది కూడా ఈ బోర్డుకి అయితే ఒక నార్మల్గా జస్ట్ మనం ఉన్న కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ దాన్ని స్టూడెంట్ నేర్చుకుంటే సరిపోతుంది. బట్ వెన్ ఇట్ కమ్స్ టు దీస్ కైండ్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, కాన్సెప్చువల్ లెర్నింగ్ ఇవన్నీ ఉండాలి. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ ది కరికులం అండ్ టీచింగ్ మెథడ్ ఈ కైండ్ ఆఫ్ డిఫరెన్స్ ఉంటుంది రెండింటికి. సో రెండు సేమ్ కాదు. అండ్ ఇంకొకటి బిగ్గెస్ట్ ఇష్యూ ఏంటంటే స్టూడెంట్ మెంటాలిటీ. 10th క్లాస్లో ఆ చైల్డ్ కొంచెం నార్మల్గా ఉంటుంది, బట్ ఇంటర్మీడియట్లో మీకు కూడా ఐడియా ఉంటుంది, మన ఇంటర్మీడియట్లో మన బిహేవియర్ ఇప్పుడు ఉండదు. సో ఆ కైండ్ ఆఫ్ బిహేవియరల్ చేంజెస్ ఉంటాయి మెయిన్. వీటన్నిటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ఎవరైతే హ్యాపీగా తీసుకోగలరో అలాంటి వాళ్ళు జనరల్గా ఇంటర్మీడియట్ ఫీల్డ్లో సక్సెస్ అవుతారు. నాకు తెలిసి ఇప్పుడు మన ఎడ్యుకేషన్ లైఫ్ మొత్తం చూసుకుంటే మోస్ట్ స్ట్రెస్ఫుల్ అండ్ హార్డ్గా ఉండే పీరియడ్ ఏదంటే మ్యాక్సిమం అందరూ చెప్పేది ఇంటర్మీడియట్. ఓకే. అంత స్ట్రెస్ ఉండే ఇంటర్మీడియట్ని మీరు స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ అని చెప్పేసి అన్అకాడమీ మాదాపూర్ తీసుకొచ్చింది. సో ఆ స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ అన్అకాడమీ మాదాపూర్ అంటే మీ ప్లానింగ్ ఏంటి, అంటే మీ కరికులం ఏంటి అనేది ఒకసారి ఏమైనా చెప్పగలరు? వెరీ గుడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రెస్ అనేది ఫిజికల్ లైఫ్లో లేదు, అది ఫిజిక్స్ సబ్జెక్ట్. జనరల్గా స్ట్రెస్ అప్లై చేయడం అనేది నార్మల్గా లేదు. బట్ ఈ నార్మల్గా ఒక జనరల్ లైఫ్లోకి ఎందుకు స్ట్రెస్ వచ్చింది అప్లై అయిందంటే, నాకు తెలిసి స్ట్రెస్కి ఉండే ఒక బిగ్గెస్ట్ రీజన్ ఏంటంటే మన కంట్రోల్లో లేని వాటిని కంట్రోల్ చేయాలనుకుంటాం. అది బిగ్గెస్ట్ రీజన్ ఫర్ ది స్ట్రెస్. ఒక సింపుల్గా చెప్పాలంటే, ఇప్పుడు మనం ట్రాఫిక్లో వెళ్తున్నాం, మనం ఒక టైంకి వెళ్ళాలనుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్వ్యూకి నేను ఒక 3కి రావాలనుకున్నా, అది ట్రాఫిక్లో స్ట్రక్ అయిపోయాను, 3:30 అయిపోయింది, నాకు స్ట్రెస్ పెరుగుతుంది. ఇక నేను అర్థం చేసుకోవాలి ఏంటంటే ఈ ట్రాఫిక్ నేను కంట్రోల్ చేయలేను. నేను కంట్రోల్ చేసుకోవడం ఏంటంటే కొంచెం ముందుగా బయలుదేరడం, ఈ ట్రాఫిక్ మీద ఈ రూట్లో వెళ్తే ఎలా ఉంటుంది అంటే
మన కంట్రోల్లో ఉన్న విషయాలను అర్థం చేసుకొని ప్రాపర్గా ప్లాన్ చేసుకుంటే స్ట్రెస్ తక్కువ ఉంటుంది. బట్ మనం అది చేయకుండా మన కంట్రోల్లో లేని విషయాల్ని పక్కన పెడతాం. వాటి మీద ఫోకస్ పెట్టడం వల్ల స్ట్రెస్ ఎక్కువైపోతుంది. ఇది ఒక స్టూడెంట్ లైఫ్కి తీసుకొస్తే, స్టూడెంట్లో కంట్రోలింగ్ ఉండేదంటే తను ప్రాక్టీస్ చేయడం, తను పర్ఫామ్ చేయడం, వర్క్ చేయడం, వీటి మీద ఎక్కువ ఫోకస్ పెడితే జనరల్గా స్ట్రెస్ తక్కువ ఉంటుంది. బట్ మన ఫోకస్ ఎక్కువ ఉండే వేటి మీద ఉంటుందంటే మంచి మార్క్స్ తెచ్చుకోవడం, బెస్ట్ ర్యాంక్ ఎలా తెచ్చుకోవాలి, ఇదే ఉంటుంది. వీటికి బేస్ ఏంటంటే బెస్ట్ పర్ఫామ్ చేయడం. సో మన ప్రాక్టీస్ మీద, మన పర్ఫార్మెన్స్ మీద మన ఫోకస్ ఎక్కువ ఉంటే స్ట్రెస్ తక్కువ ఉంటుంది. అండ్ ఇంకొకటి రీజన్ ఏంటంటే ఎక్కువ మనం పక్క వాళ్ళతో చూసుకుంటాం. వాడికి అది స్ట్రాంగ్ ఉన్నాడు, వీడిది స్ట్రాంగ్ ఉన్నాడు, నేను అలా కావాలనుకుంటాం. మనం ఎందులో స్ట్రాంగ్, మనం ఎలా డెవలప్ చేసుకోవాలి అనేది బెటర్గా ఐడెంటిఫై చేసుకుంటే ఈ స్ట్రెస్ అనేది మినిమైజ్డ్గా ఉండొచ్చు. కెమిస్ట్రీ, యాజ్ ఎ కెమిస్ట్రీ టీచర్, కెమిస్ట్రీ లాంగ్వేజ్లో చెప్పాలంటే కార్బన్ అనేది సేమ్ ఎలోట్రోపే డైమండ్లో ఉంటుంది, నార్మల్ చార్కోల్లో ఉంటుంది. అంటే బొగ్గులో ఉండేది కార్బనే, డైమండ్లో ఉండేది కార్బనే. బట్ డైమండ్ కాస్ట్ ఈస్ డిఫరెంట్, బొగ్గు కాస్ట్ ఈస్ డిఫరెంట్. ఎందుకు ఇంత డిఫరెన్స్ వచ్చిందంటే ఈ ఆటమ్స్ మీద మనం ఒక రేంజ్ ఆఫ్ ప్రెషర్ అప్లై చేస్తాం. హైయెస్ట్ టెంపరేచర్ విల్ అప్లై. ఈ ప్రెషర్ని తట్టుకొని, ఈ టెంపరేచర్ని తట్టుకొని ఏవైతే ఆటమ్స్ స్ట్రాంగ్గా నిలబడతాయో అవి డైమండ్ పార్టికల్గా కన్వర్ట్ అవుతాయి. అవి నిలబడలేవి ఫట్గా అలా వెళ్ళిపోతాయి. సో ఆ స్ట్రెస్ని తీసుకోగలిగేది ఎప్పుడు స్ట్రాంగ్గా ఉంటుంది. సో కొంత స్ట్రెస్ ఉంటే ఒక లెవెల్ వరకు మన బెస్ట్ అవుట్పుట్ ఇవ్వచ్చు. బట్ అది మన పర్ఫార్మెన్స్ని తగ్గించుకోకుండా తీసుకోగలగాలి. ఇది బ్యాలెన్స్గా తీసుకుంటే స్ట్రెస్ అనేది కొంచెం హెల్ప్ అవుతుంది. సో జనరల్గా ఈ టెన్షన్ వాటికి నేను సింపుల్గా ఎలా డిఫైన్ చేస్తానంటే, ద ఇంటెన్షన్ ఆఫ్ టెన్షన్ ఈజ్ టు క్రియేట్ ది అటెన్షన్. ఓకే. సో దాన్ని ఆ ఆస్పెక్ట్లో చూస్తే ఫస్ట్ మనం స్ట్రెస్గా సైకలాజికల్గా ఫీల్ అవ్వం అండ్ మెంటల్గా కొంత బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళచ్చు. దట్స్ వాట్ ఐ ఫీల్ అబౌట్ ది స్ట్రెస్. ఓకే. స్ట్రెస్ అనేది ఇప్పుడు పాజిటివ్ వే అలా తీసుకునే ఉంది, అలా తీసుకోవాలి. జనరల్గా అది మన నుంచి బెస్ట్ ఇవ్వగలదు అనేది ఐడియా ఉండి, ఎప్పుడైతే ఆ బెస్ట్ని మనం ఇవ్వకుండా క్రాస్ చేస్తుందో ఆ లెవెల్ని తగ్గించుకోకుండా దాన్ని బ్యాలెన్స్ పెట్టుకోవాలి. అంతేగాని అసలు స్ట్రెస్సే ఉండకుండా ఉందంటే మేబీ మన బెస్ట్ సమ్ టైమ్స్ ఇవ్వలేకపోవచ్చు. సో దాన్ని కంప్లీట్గా నెగిటివ్ చూడకుండా అది మనకి మన ప్రొడక్టివ్ని పెంచడానికి ఎలా యూజ్ అవుతుంది ఆ ఆస్పెక్ట్లో దాన్ని చూడగలిగితే దాన్ని మంచిగా కూడా తీసుకోవచ్చు. అదే ఇప్పుడు అన్అకాడమీ మాదాపూర్ స్ట్రెస్ ఫ్రీగా ఉండడానికి కరికులం అనేది ఒకసారి వెరీ గుడ్. మెయిన్ అన్అకాడమీ మాదాపూర్లో ఇప్పుడు మీరు ఏ పిల్లల్ని అడిగినా సరే ఏ క్యాంపస్లో వాళ్ళు ఎప్పుడు హ్యాపీగా స్ట్రెస్ ఫ్రీగా ఉంటారు. ఎందుకు అలా ఉండడానికి రీజన్ అంటే అండ్ వీఆర్ ప్రొడ్యూసింగ్ ద బెస్ట్ రిజల్ట్స్. దానికి ఏంటి బిగ్గెస్ట్ రీజన్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ద డిజైనింగ్ ఆఫ్ ది కరికులం. మన కరికులమే అంటే మన మైక్రో స్కెడ్యూల్స్ ఒక పర్టికులర్ స్టూడెంట్ కస్టమైజ్డ్గా దేంతో ఎఫెక్టివ్గా పర్ఫామ్ చేయగలడు అనే దాన్ని బేస్ చేసుకొని ఒక 1 year ముందుగానే డిజైన్ చేస్తాం స్కెడ్యూల్స్ అందరినీ. సో బేస్డ్ ఆన్ ది స్టూడెంట్ పర్ఫార్మెన్స్ అండ్ హిజ్ ఐక్యూ లెవెల్స్ కస్టమైజ్డ్గా ప్రోగ్రామ్ ఇస్తాం. అండ్ ఇంకొకటి ఏంటంటే మనం ఎప్పుడు ఇంతకుముందు చెప్పినప్పుడు వాళ్ళ మార్క్స్ మీద ర్యాంక్స్ మీద కాకుండా మోర్ ఫోకస్ విల్ గివ్ ఆన్ దేర్ ప్రాక్టీస్ అండ్ పర్ఫార్మెన్స్. ఇక్కడ ఇంప్రూవ్మెంట్ గురించి ఎక్కువ సైంటిఫిక్గా మాట్లాడతాం. ఏదో డైరెక్ట్గా నువ్వు నెక్స్ట్ వీక్ ఈ మార్క్స్ తెచ్చుకోపోతే వేరే సెక్షన్ వేసేస్తాం అలా కాకుండా ఆ వీక్ వాడికి మార్క్స్ తగ్గడానికి రీజన్ ఏంటి, తను ఎక్కడ మిస్ అయ్యాడు, టీచింగ్లో మిస్ అయిపోయాడా, ప్రాక్టీస్లో మిస్ అయిపోయాడా, ఆ గ్యాప్ ఎక్కడుంది, ఆ గ్యాప్ని ఫిల్ చేయడానికి ట్రై చేస్తాం. అది నెక్స్ట్. వీళ్ళకి ఈ ఎడ్యుకేషన్తో పాటు వాళ్ళకి ఇంక ఇంట్రెస్ట్ ఉన్న పాయింట్, ఫర్ ఎగ్జాంపుల్ సమ్వన్ ఈజ్ వెరీ గుడ్ ఎట్ గేమ్స్, వాళ్ళ గేమ్స్లో కొంచెం ఎంకరేజ్మెంట్ ఇస్తాం. ఇఫ్ దే ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ సింగింగ్, ఆ సింగింగ్లో కొంచెం ఎవ్రీ వీకెండ్ ఇలాంటి ప్రోగ్రామ్స్ ఉంటాయి. అంటే ఒక రెగ్యులర్ కరికులంతో పాటు ఈ డైవర్సిఫికేషన్ ఉంటుంది. సో ఒక నార్మల్ కరికులం ఉంటుంది, వాళ్ళకి ఇష్టమైంది ఉంటుంది. రెండు బ్యాలెన్స్గా ఉండడం వల్ల అంత స్ట్రెస్గా లేకుండా హ్యాపీగా తన స్కెడ్యూల్స్ కానీ ఇవన్నీ ఫిల్ చేయగలరు. సో అందుకోసమని వాళ్ళు హ్యాపీగా ఉంటారు మనం ఇచ్చే ఫెసిలిటీస్ కానీ ఇవన్నీ. ఇప్పుడు మామూలుగా జనరల్గా ఇప్పుడు అన్అకాడమీ మాదాపూర్ గురించి నింది ఏంటంటే మామూలుగా 10th స్కోర్ని బట్టి వేరే బయట కాలేజెస్లో వాళ్ళకి డిస్కౌంట్ ఇస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు ఒక 550 దాటితే వాళ్ళకి 10% డిస్కౌంట్, లేదంటే 20% డిస్కౌంట్ ఇట్లా ఇస్తుంటారు. కానీ అన్అకాడమీ మాదాపూర్ వాళ్ళ 10th స్కోర్ని కాకుండా ఐక్యూ టెస్ట్ అని, మెంటల్ ఎబిలిటీ టెస్ట్ అని ఇట్లాంటివి ఒక ఎగ్జామ్ కండక్ట్ చేసి ఆ స్కోర్ని బట్టి డిస్కౌంట్ ఇస్తారన్నారు. అది ఎందుకని? వెరీ గుడ్. జనరల్గా ఈ డిస్కౌంట్ అనే ప్రాసెస్ కాదండి, దాన్ని మనం ఎలా చూస్తామంటే కైండ్ ఆఫ్ ఎంకరేజ్మెంట్. ఫస్ట్ పాయింట్, కొంతమంది అకాడమిక్స్ చాలా బెస్ట్గా ఉంటారు, బట్ ఒక మంచి ఎడ్యుకేషన్ ఇప్పుడు ఒక హాస్టల్లో ఉండి ఇక్కడ ఉండి చదువుకోవడం వాళ్ళకి బర్డెన్ ఉంటుంది. అలాంటి వాళ్ళకి హెల్ప్ చేయని ఉద్దేశంతో వీఆర్ ఎంకరేజింగ్ ది స్కాలర్షిప్స్. ఇది డిస్కౌంట్ అలా కాదు. సో దీన్ని కూడా ఎలా ఇస్తున్నామంటే వాళ్ళకి ఒక స్క్రీన్ టెస్ట్ అని ఉంటాయి. స్క్రీన్ టెస్ట్ 1, స్క్రీన్ టెస్ట్ 2, ఫ్యాకల్టీ ఇంటరాక్షన్.
వీళ్ళు ఎవరైతే బెటర్గా ఉన్నారో అంటే నాట్ కన్సిడరింగ్ దేర్ 10th 10th క్లాస్లో బాగా వచ్చేసారు మా వాడికి తక్కువకి అంటే తక్కువ ఫీజు కన్సెషన్ ఇవ్వండి అలా ఉండదు. మన నామ్స్ ప్రకారం మన టెస్ట్ ఎవరైతే బెస్ట్గా పర్ఫామ్ చేయగలరో వాళ్ళు నిజంగా కొంచెం ఎకనామికల్లీ బ్యాక్వర్డ్గా ఉండి బెస్ట్ ఎడ్యుకేషన్ తీసుకోలేకుంటే అలాంటి వాళ్ళకి ఇన్స్టిట్యూట్ సపోర్ట్ చేస్తుంది. అండ్ అది కన్సెషన్ ఇవ్వడమే కాదు, ఒక టాప్ 10 మెంబర్స్కి కంప్లీట్లీ ఫ్రీ ఎడ్యుకేషన్ అన్అకాడమీ మాదాపూర్ ఈస్ ప్రొవైడింగ్. ఫ్రీ ఎడ్యుకేషన్. సో మీరు కండక్ట్ చేసే ఆ టెస్ట్ వల్ల అంటే ఆ టెస్ట్ అటెండ్ అయ్యే ప్రతి స్టూడెంట్కి ఏమైనా యూజ్ ఉంటుంది? ఖచ్చితంగా యూజ్ ఉంటుంది. ఇక్కడ దాన్ని ఓన్లీ ఏదో మనకి మనీ పరంగా డిస్కౌంట్ వస్తుందా, స్కాలర్షిప్ ఉందా అది కాకుండా స్టూడెంట్ విల్ గెట్ ది బెస్ట్ అసెస్మెంట్. తను ఇప్పుడు ఎక్కడున్నాడు, ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడి వరకు రీచ్ అవ్వాలి, అలా రీచ్ అవ్వాలంటే తను ఏం చేయాలి, ఆ కైండ్ ఆఫ్ అసెస్మెంట్ దే కెన్ గెట్ బై ది బెస్ట్ ఫ్యాకల్టీ. ఈ ఫీల్డ్లో బెస్ట్ ఫ్యాకల్టీ ఎవరున్నానో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఆర్ బయాలజీ, వాళ్ళు నిజంగా ఈ పర్టికులర్ సబ్జెక్ట్స్లో ఆర్ దేర్ మెంటల్ ఎబిలిటీ, వాళ్ళు ఎక్కడైతే వీక్ ఉన్నారో దాన్ని కరెక్ట్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది వాళ్ళు టెస్ట్ రాస్తే. దట్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ అన్ అసెస్మెంట్ టెస్ట్. ఓకే ఓకే సార్, మీకు ఒక మార్క్ లిస్ట్ చదువుతాను, ఇంటర్మీడియట్ మార్క్ లిస్ట్ స్కోర్స్ చెప్తాను. ఫైన్ సార్, దట్స్ రియల్ ఎగ్జాంపుల్. నైస్. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ మా తెలిసిన అమ్మాయి, చిన్న అమ్మాయి, ఓకే, తను ఇంటర్మీడియట్ అయిపోయింది. తన స్కోర్ కార్డ్ అనమాట. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ 1A 71, నెక్స్ట్ వచ్చేసి 1B 70, ఫిజిక్స్ 60 out of 60, కెమిస్ట్రీ 54. సెకండ్ ఇయర్ మార్క్స్ ఎట్లా ఉంటాయంటే మ్యాథ్స్ 55, మ్యాథ్స్ 2B 62, ఫిజిక్స్ 56, కెమిస్ట్రీ 60 out of 60. గుడ్. ఈ స్కోర్ టోటల్ వచ్చేసి 920 out of 1000. 92% she got. 92%. Yeah, good. సో బ్రైట్ స్టూడెంటా లేదంటే ఎట్లా? 100% బ్రైట్ స్టూడెంట్. Yeah. కానీ తనకి ఎంసెట్లో 39 మార్క్స్, ఓకే, జేఈఈ అండ్ ఐఐటిలో క్వాలిఫై కూడా కాలేదు. ఓకే. సో తను ఫీజు పే చేసిందేమో నియర్లీ అరౌండ్ 6 lakhs. 6 lakhs పే చేశారు. ఓకే. ఏది ఐఐటి అండ్ జేఈఈ ఇంక్లూడింగ్ ఐపీఈ. ఓకే. సో ఈ మొత్తం మనం ఇప్పుడు ఏదైతే పేపర్స్లో చూస్తున్నామో ర్యాంక్స్, ఈ ర్యాంక్స్, ఆ ర్యాంక్స్ అన్న టాప్ కాలేజీ ఏదైతే ఉందో దాంట్లోనే చదివారు. కానీ ర్యాంక్ అనేది రాలేదు. సో వాళ్ళు ఎకనామికల్గా అంత స్ట్రాంగ్ ఏం కాదు, బిలో మిడిల్ క్లాస్ పీపుల్. వాళ్ళు అప్పు తెచ్చి వాళ్ళ అమ్మాయికి ఇట్లా ర్యాంక్ రావాలి అన్న ఉద్దేశంతో సో ఎవ్రీ మంత్ వచ్చేసి వాళ్ళు పాపం వాళ్ళంతా చదువుకున్న వాళ్ళు కూడా కాదు. 3 బస్సులు మారాలి. ప్రకాశం డిస్టిక్కే అమ్మాయి 20 daysకి ఒకసారి, 10 daysకి ఒకసారి వచ్చేసి డైలీ వాళ్ళు వచ్చేసి అమ్మాయిని చూసుకొని ఇట్లా చేసేవాళ్ళు. సో చాలా కష్టం వచ్చింది. అండ్ వాళ్ళు కూడా చుట్టూ ఉన్న వాళ్ళు ఇంకేముంది 920 వచ్చేసి, 922 వచ్చేసి, 920 వచ్చేసి, ఇంకా ర్యాంక్ అదొకటి. సీట్ రాలేదు వాళ్ళకి. ఇది పాడి ఉంది అంటే మీన్స్ డైరీ లాగా. ఓకే. బర్రెలు ఉంటే ఇంకా వాటికి మేత వేస్తా. మీరే అన్నారు ఇప్పుడు బ్రైట్ స్టూడెంట్ అని, ర్యాంక్ రాకపోతే ఇంకా అంతేనా? యాక్చువల్గా సార్ ఈ బ్రైట్ ఎక్కడ మిస్టేక్ అంటే ఇది ఎక్కడ మిస్టేక్ జరిగింది? ఈ మిస్టేక్ చాలా మంది మీరు చూసుంటారు. ఐపీలో టాప్ స్కోర్ వచ్చిన వాళ్ళు ఉన్నారు, కానీ ర్యాంక్ వైజ్ గా చూస్తేనేమో వాళ్ళు అసలు క్వాలిఫై కూడా కావట్లేదు. ఎక్కడ మిస్టేక్ జరుగుతుంది అంటే వాళ్ళు ఎంచుకునే ఇన్స్టిట్యూట్ లోనా, లేదంటే వాళ్ళ సరైన ప్రాపర్ గైడెన్స్ లేక, లేదంటే ఎట్లా జరుగుతుంది? ఇది జనరల్గా మీరు చెప్పిన ఒకే ఇన్స్టెన్సే కాదు, ఇలాంటివి చాలా ఇన్స్టెన్స్ ఉన్నాయి. జనరల్గా వీ యూస్ టు కమ్ అక్రాస్ దిస్ కైండ్ ఆఫ్ ఇన్స్టెంట్. వాళ్ళకి ఐపీలో బెస్ట్గా ఇప్పుడు అతనికి 92%, బట్ సమ్ పీపుల్ ఆర్ దేర్ హూ ఆర్ గెటింగ్ 97, 98 ఆల్సో. బట్ వెన్ ఇట్ కమ్స్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వాళ్ళు అంత బాగా పర్ఫామ్ చేయట్లా. ఎందుకు ఆ గ్యాప్ క్రియేట్ అవుతుంది? అసలు ఏంటి దీనికి రీజన్ అంటే ఫస్ట్ నుంచే వాళ్ళ ప్రిపరేషన్ స్టైల్లో వాళ్ళకి ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గురించి సరిగైన అవగాహన లేకపోవటం. అంటే వాళ్ళకి అవేర్నెస్ ఉండట్లా దీని మీద. ఇప్పుడు మనకి బోర్డ్ ఎగ్జామ్స్తో పాటు ఇంటర్మీడియట్ ఇంతకుముందు మనం అనుకున్నట్టు వాళ్ళకి ఎంసెట్ ఉంటుంది, నెక్స్ట్ మెయిన్స్ ఉంటుంది, అడ్వాన్స్ ఉంటుంది. అసలు ఏంటి బేసిక్ డిఫరెన్స్ అమాంగ్ దీస్ ఎగ్జామ్స్ అంటే, ఇప్పుడు బోర్డ్ ఎగ్జామ్ తీసుకుంటే మనం ఒక పేపర్లో ఏదో చదువుతాం, దాన్ని యాజ్ ఈజ్గా గుర్తుపెట్టుకుని ఎగ్జామ్లో ప్రొడ్యూస్ చేయగలిగితే వీ కెన్ గెట్ ది 100% ఆఫ్ ది మార్క్స్. దానిలో ఉన్న కంటెంట్ కాన్సెప్చువల్ మనకి అర్థం కాకపోయినా సరే వాళ్ళకి బెస్ట్ మార్క్స్ రావచ్చు. దిస్ ఈస్ ద బోర్డ్ ప్యాటర్న్. నెక్స్ట్ ఎంసెట్ ఎగ్జామ్.
ఈ ఎంసెట్ ఎగ్జామ్స్ ఏంటంటే కొన్ని ఫార్ములాస్ ఉంటాయి, ఆ ఫార్ములాలో మన ప్రాపర్ డేటా అప్లై చేస్తే దే కెన్ గెట్ ది ఆన్సర్. ఇది ఎంసెట్ ప్యాటర్న్. నెక్స్ట్ జేఈ మెయిన్స్ ప్యాటర్న్. ఒక కాన్సెప్ట్ ఉంటుంది, ఆ కాన్సెప్ట్ని చదివి దాన్ని ప్రాపర్గా అర్థం చేసుకొని ఆ కాన్సెప్ట్లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్ ఏంటో తెలుసుకోగలిగితే వాటి నుంచి క్వశ్చన్స్ ఫ్రేమ్ అవుతాయి. దీన్ని ఏమంటే రీడింగ్ బిట్వీన్ ది లైన్స్ అంటాం. స్టూడెంట్ అలా చదవాలి. అంటే అక్కడ ఉన్న కంటెంట్ నుంచి క్వశ్చన్ రాదు, కంటెంట్ అర్థం చేసుకొని దాన్ని అప్లికేషన్ చేయగలిగితే దానిలో నుంచి క్వశ్చన్ వస్తుంది. ఆ అప్లికేషన్ ఎప్పుడైతే మిస్ అవుతుందో అప్పుడు ఇలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ క్రాక్ చేయలేం. ఇది మెయిన్స్ ప్యాటర్న్. ఇలాంటి 2 నుంచి 3 కాన్సెప్ట్స్ కలిపి అడ్వాన్స్ ఎగ్జామ్ ఉంటుంది. సో ఈ కాన్సెప్ట్ ప్యాటర్న్ అర్థం చేసుకోవాలి. అంటే ఆ క్వశ్చన్స్ ఆబ్జెక్టివ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, అందులో నెగిటివ్ మార్క్స్ ఉన్నాయా, నెగిటివ్ మార్క్స్ లేవా, ఎంత టైం పడుతుంది, ఒక్కొక్క క్వశ్చన్కి ఎన్ని మినిట్స్ ఉంటుంది, ఇదంతా అర్థం చేసుకుని వాటికి చేసి స్టార్టింగ్ నుంచి ఇలాంటి ప్రాక్టీస్ చేయించాలా. అండ్ మనం చదివే ప్రతి కాన్సెప్ట్ మీద ఈ కాన్సెప్చువల్ క్లారిటీ స్టూడెంట్కి ఉండాలా. మేబీ ఇది మిస్ అయితే ఆ రాట్ లెర్నింగ్ బై హార్ట్ లెర్నింగ్ చేస్తే ఇంటర్మీడియట్లో మార్క్స్ వస్తాయి కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో తెలియదు. అండ్ ఇప్పుడు మీరు అన్నట్టు ఇది 2 years దాకా ఉండక్కర్లేదు, మనకి జాయిన్ అయిన ఒక 2-3 monthsకే తెలుస్తుంది ఈ విషయం. పాపకి ఎవరైనా సరే ఐపీ బోర్డ్ ఎగ్జామ్స్ లో బాగున్నాయి, కాంపిటేటివ్ సెట్ కావట్లేదు అని అక్కడ నుంచి తీసుకెళ్ళొచ్చు. వాళ్ళకి నిజంగా ఆ టాలెంట్ లేకపోతే ఐపీ మీద బేస్ చేసుకుని కూడా బెస్ట్ కాలేజెస్ ఉన్నాయి అడ్మిషన్ తీసుకోవడానికి, అటు వెళ్ళడం మంచిది. లేదు ఆ కేపబిలిటీస్ ఉంది బట్ ప్రాపర్ ట్రైనింగ్ లేదంటే ఈ అవేర్నెస్ అనేది మనకు స్టూడెంట్కి ఇవ్వగలగాలి. ఇవి మిస్ అయినప్పుడు అలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతాయి. What if she studied in Unacademy Madhapur? What if she studied in Unacademy Madhapur? అంటే అంత స్కోర్ తెచ్చుకుని 500 అబోవ్ స్టూడెంట్ 10th class. అదే తను అన్అకాడమీ మాదాపూర్లో చేరి ఉంటే, అలాంటి స్టూడెంట్ అన్అకాడమీ మాదాపూర్లో ఉంటే ఎలాంటి పరిస్థితి ఉండేది అనేది వెరీ గుడ్, నైస్ క్వశ్చన్. ఇప్పుడు మీరు అనుకున్నట్టు అలాంటి స్టూడెంట్ ఉంటే ఇలా ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత చెప్పే పరిస్థితి అయితే 100% ఉండేది కాదు. ఫస్ట్ 3 monthsలోనే వీల్ గివ్ ది ప్రాపర్ అసెస్మెంట్. అండ్ మనకి ఎవ్రీ 2 monthsకి ఒకసారి పీటీఎం ఉంటుంది. ఈవెన్ హాస్టల్ క్యాంపస్లో కూడా పేరెంట్ టీచర్ మీటింగ్ ఉంటుంది. ఈ పేరెంట్ టీచర్ మీటింగ్లో ఏంటంటే స్టూడెంట్ ఎంతవరకు చదువుతున్నాడు, తన క్యాపబిలిటీస్ ఎలా ఉన్నాయి, తన ప్రోగ్రామ్ ఎంతవరకు తీసుకుంటున్నాడు, తనకి నెక్స్ట్ పర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుంది అని ప్రాపర్ అసెస్మెంట్ ఉంటుంది. సో ఆ స్టూడెంట్కి వాళ్ళ పేరెంట్స్కి ముందుగానే అర్థమైపోతుంది ఈ సినారియో అంతా, వీడు దేనికి ఫిట్ అవుతున్నాడు, ఎటు వెళ్తుందని చెప్పేసి. ఆ కైండ్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ వీ విల్ గివ్. సో తనకి ఎందులో మేబీ ఐపీలో బెటర్గా ఉన్నాడు బట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంత బెటర్గా పర్ఫామ్ చేయట్లా, ఐపీ నుంచి బెస్ట్ కోర్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఎంకరేజ్ చేసి అందులో బెస్ట్ ఇచ్చి ఉండేవాళ్ళు. సో అలాంటి గైడెన్స్ కంపల్సరీగా అన్అకాడమీ మాదాపూర్లో ఉంటుంది. అండ్ ఇది తెలియడానికి 2 years ఆగక్కర్లేదు, అన్అకాడమీ మాదాపూర్లో 2 months చాలు. నేను కాన్ఫిడెంట్గా ఒక విషయం అయితే చెప్తాను, ప్రతి స్టూడెంట్ గురించి అంత పర్సనల్ కేరింగ్, వాళ్ళ ప్రతి ప్రాబ్లమ్ని అడ్రస్ చేసే ఒక స్ట్రాంగ్ సిస్టమ్ అయితే అన్అకాడమీ మాదాపూర్లో ఉంది. ఓకే, పీటీఎం అన్నారు కదా, పేరెంట్ టీచింగ్ మీటింగ్. వేరే కాలేజెస్లో కూడా చూసారు పీటీఎం. అక్కడ పీటీఎం ఎట్లా ఉంటుందంటే స్నాక్స్ తీసుకొని వస్తారు, ఇట్లా కూర్చుంటారు, భోజనాలు చేస్తారు. అక్కడ ఎవరో ఒక వార్డునో ఎవరో ఒకళ్ళు ఉంటారు, అక్కడికి వెళ్ళి కూర్చోండి, అక్కడ తినండి. ఇంకా సార్ మేము లెక్చరర్స్తో మాట్లాడాలి, ప్రిన్సిపల్తో మాట్లాడాలి, ఇవేమి ఉండవు. అది సండే ఇస్తారు, సండే వస్తే పేరెంట్స్తో వాళ్ళతో ఫోన్లో మాట్లాడడం, ఫోన్ చూసుకోవడం, వెళ్ళిపోవడం. ఇక్కడ మాదాపూర్ అకాడమీ పీటీఎం ఎట్లా ఉంటుంది అంటే లెక్చరర్స్తో ఇంటరాక్షన్ ఉంటుందా, లేదంటే ప్రిన్సిపల్తో డైరెక్టర్ గారితో ఇంటరాక్షన్ ఉంటుందా, లేదంటే జస్ట్ వచ్చేసి స్నాక్స్ ఇచ్చేసి వెళ్ళిపోవడమేనా? వెరీ గుడ్, నైస్ క్వశ్చన్ అండి. అది పీటీఎంకి డిఫరెన్స్ ఏంటి? ఈ పీటీఎం గురించి ఒక ఇయర్లో ఎప్పుడు పీటీఎం ఉంటుంది, ఎన్ని పీటీఎంస్ ఉంటాయి అనేది స్టూడెంట్ జాయిన్ అయ్యేటప్పుడు ఇచ్చేస్తాం. అండ్ వాళ్ళకి ఎంటైర్ ప్రోగ్రామ్, వాళ్ళ క్లాస్ ఎప్పుడు ఓపెన్ అయిపోతాయి, సిలబస్ ఎప్పుడు కంప్లీట్ అయిపోతుంది, రివిజన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, గ్రాండ్ టెస్ట్ ఎప్పుడు ఉంటాయి, బోర్డ్ ఎగ్జామ్స్కి ఎప్పుడు ప్రిపరేషన్ అవుతుంది, ప్రతిదీ వాళ్ళు జాయిన్ అయ్యేటప్పుడు ఇచ్చేస్తాం. విచ్ వీ కాల్ ఇట్ యాజ్ అకాడమిక్ క్యాలెండర్. ఈ అకాడమిక్ క్యాలెండర్లో పీటీఎం నుంచి ముందే మెన్షన్ చేస్తాం ఇయర్ మొత్తానికి. ఈ పీటీఎంకి వాళ్ళు వచ్చినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 month పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుతున్నాం. ప్రతి పేరెంట్కి ఒక స్లాట్ ఉంటుంది. ప్రతి పేరెంట్ అకాడమిక్, ఇప్పుడు ఐఎమ్ ది అకాడమిక్ డైరెక్టర్ ఫర్ ది అన్అకాడమీ మాదాపూర్. అకాడమిక్ డైరెక్టర్తో పాటుగా మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఫ్యాకల్టీ, ఇఫ్ ఇట్ ఈస్ ఎంపీసీ స్ట్రీమ్, ఇఫ్ ఇట్ ఈస్ బైపీసీ స్ట్రీమ్, బయాలజీ, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ, ఆ స్టాఫ్ అందరూ ఉంటారు. నెక్స్ట్ అందులో వాళ్ళకి సంబంధించిన అకాడమిక్ డైరెక్టర్ ఉంటారు. ఈ పేరెంట్, ఒక్కొక్క పేరెంట్కి విత్ స్టూడెంట్ ఇండివిజువల్గా
ఒక స్లాట్ ఉంటుంది. సో ఆ పేరెంట్ ఆల్మోస్ట్ 20 to half an hour ఆ స్టూడెంట్ గురించి ఈ ఫ్యాకల్టీ అందరూ పర్సనల్ గా ఇంటరాక్ట్ అవుతారు. ఓకే. సో అంత ఎఫెక్టివ్ గా ఉంటుంది తెలుసుకోవడానికి. అంతే అందరినీ ఒక లైన్ లో కూర్చోబెట్టేసి ఫ్యాకల్టీ అందరూ ఒక లైన్ లో, పేరెంట్ అందరూ వాళ్ళ క్వశ్చన్ వీళ్ళ క్వశ్చన్ ఇలా కాకుండా ఇండివిజువల్ పర్సనల్ ఇంటరాక్షన్ ఉంటుంది ప్రతి ఒక్కటి. సో దాంతో ఎవ్రీ ప్రాబ్లమ్ ఎఫెక్టివ్లీ వీ కెన్ అడ్రస్. అండ్ దాంతోపాటు అది అయిపోగానే ఒక ఒపీనియన్ ఫామ్ అని పేరెంట్కి ఇస్తాం. ఆ ఒపీనియన్ ఫామ్ లో ఏముంటుందంటే అబౌట్ అకాడమిక్స్, అబౌట్ స్టూడెంట్ పర్ఫార్మెన్స్, అబౌట్ హాస్టల్ ఫెసిలిటీస్ ఆర్ వాట్ ఎవర్ ద ఫెసిలిటీస్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్, వీటి అన్నిటి గురించి పేరెంట్ ఒపీనియన్ ఏంటని వాళ్ళ ఒపీనియన్ తీసుకుంటాం. అందులో స్టూడెంట్ నేమ్ కానీ పేరెంట్ నేమ్ కానీ మెన్షన్ చేయం. అంటే వైల్ రైటింగ్ దేర్ ఒపీనియన్ దే షుడ్ నాట్ హెసిటేట్ అబౌట్ ది ఇన్స్టిట్యూట్. సో అంత ట్రాన్స్పరెంట్ సిస్టమ్ ఉంటుంది పేటిఎం గురించి అబౌట్ లైక్ ఇన్ అకాడమీ మాదాపూర్. సో అట్లా ఇంటరాక్ట్ అవ్వడం వల్ల 100% స్టూడెంట్ గురించి పేరెంట్ క్లారిటీ ఉంటుంది. మా వాడు ఎందులో బెస్ట్, వాడి పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఫైనల్ అవుట్పుట్ ఏమై ఉండొచ్చు అనేది ఒక బేసిక్ క్లారిటీ ఉంటుంది. మేబీ 100% మనం చెప్పకపోవచ్చు కానీ బట్ ఒక బేసిక్ లెవెల్లో ఆ అష్యూరెన్స్ మాత్రం స్టూడెంట్కి ఇవ్వాలి. అనుకున్నది ఎక్కడంటే మెయిన్ స్టూడెంట్స్ ఫీల్ అయ్యేది నాట్ అబౌట్ ఎడ్యుకేషన్ ఆర్ స్టడీస్. ఇంట్లో వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతారు, నాకు ఇంత స్కోర్ రాకపోతే ఇంట్లో వాళ్ళు ఎట్లా అనుకుంటారు, రిలేటివ్స్ ఎట్లా అనుకుంటారు, లేదంటే లెక్చరర్స్ ఏమనుకుంటారు, లేదంటే కంపేర్ చేసుకుంటే పక్క స్టూడెంట్ ఉంటాడు అతనితో ఇతని స్కోర్ కంపేర్ చేసుకుంటే ఎట్లా, దానివల్ల స్ట్రెస్ ఎక్కువైతున్నారని. కానీ ఇండివిజువల్గా ఎట్లా ఉంటుంది అంటే ఎడ్యుకేషన్ ప్యాటర్న్ అంటే కాంపిటీషన్ అనేది సెల్ఫ్గా ఉంటుందా లేదంటే కంపేర్ చేస్తారు అంటే స్టూడెంట్ టు స్టూడెంట్ సెక్షన్స్ కానీ మార్చడం కానీ మధ్యలో వచ్చేసి బాబు లేమ్మా నీ స్కోర్ తగ్గింది హాఫ్ ఇయర్లీ క్వార్టర్లీ ఈ క్లాస్ కాదు నీది, ఇప్పుడు నీ ఫ్రెండ్స్ అందరిని మర్చిపో, పక్క క్లాస్కి వెళ్ళి కూర్చో, కొత్త ఫ్రెండ్స్ చేసుకో, అక్కడ వేరే లెక్చరర్స్ ఉంటారు, నీ స్టాండర్డ్స్ తగ్గ లెక్చరర్స్ ఉంటారని ఏమన్నా ఉంటుంది. ఇది జనరల్ నేను చూసాను నా కాలేజీ ఇంటర్ కాలేజీలో నేను ఫేస్ చేశాను. జనరల్గా సెక్షన్ షఫ్లింగ్ ఉంటుంది. ఆ షఫ్లింగ్ స్టూడెంట్కి హెల్ప్ అయ్యే విధంగా ఉంటుంది కానీ వాడిని డిమోటివేట్ చేసేటట్టు లేదా వాడిని డిస్క్రిమినేట్ చేసేటట్టు ఉండదు. అది వాడికి హెల్ప్ అయ్యేటట్టు ఉంటుంది. అంటే ఎలా, ఇప్పుడు ఒక సెక్షన్లో పర్టికులర్ స్టూడెంట్ ఉన్నాడు అండ్ ఆ సెక్షన్ షఫ్లింగ్ చేయడంలో ఉద్దేశం ఏంటంటే ఎగ్జాక్ట్గా స్టూడెంట్ తగిన కరికులం లేదా ప్రోగ్రామ్ ఇవ్వడం. వాడి స్థాయికి టీచర్ వెళ్ళి చెప్పి వాడిని ఉన్నదానికంటే లిఫ్ట్ చేయడానికి షఫ్లింగ్ కానీ ఉన్నదాని నుంచి ఇంకా కిందికి లాగడానికి షఫ్లింగ్ కాదు. సో ఆ కైండ్ ఆఫ్ షఫ్లింగ్ ఉంటుంది. అండ్ మోర్ అబౌట్ వీల్ ఫోకస్ నాట్ ఆన్ ది మార్క్స్ ఓన్లీ అండ్ వీల్ ఫోకస్ ఆన్ ది స్టూడెంట్ ప్రాక్టీస్ అండ్ పర్ఫార్మెన్స్. మన దగ్గర వీక్లీ వర్కింగ్ ట్రాకర్, డైలీ వర్కింగ్ ట్రాకర్ అని ఉంటాయి. అందులో ఇవాళ జరిగిన టీచింగ్ నుంచి స్టూడెంట్ ఎన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేస్తున్నాడు ఇదంతా ట్రాక్ చేస్తాం. ఈ ట్రాకర్ని బేస్ చేసుకుని వాళ్ళ పర్ఫార్మెన్స్ని పెట్టుకొని పర్ఫార్మెన్స్లో వాళ్ళు వీక్గా ఉన్నారా స్ట్రాంగ్ ఉన్నారా ఎక్కడ కరెక్ట్ చేసుకోవాలి దీని మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది కానీ ఫైనల్గా వచ్చే అవుట్పుట్ మీద ఎక్కువ ఫోకస్ ఉండదు. అది అవసరమే బట్ మనం స్ట్రెస్ దాని మీద చేయట్లా, వాడి ప్రాక్టీస్ మీద చేస్తున్నాం. సో స్టూడెంట్కి అర్థమైపోతుంది నేను ఎక్కడ వీక్ ఉన్నా ఎక్కడ ఇంప్రూవ్ కావాలి, ఆ గ్యాప్ని ఎలా ఫిల్ చేసుకోవాలి. అది అర్థమైతే వాడు దాన్ని ప్రెషర్గా తీసుకోకుండా హ్యాపీగా తీసుకొని ఫిల్ చేసుకోవాలి. అండ్ ఆ గ్యాప్ని ఫిల్ చేయడానికి యాజ్ ఎ స్టూడెంట్గా వాడేం చేయాలి అండ్ యాజ్ ఎ టీచర్గా మేమేం ప్రొవైడ్ చేయాలి. ఇవన్నీ ఆ ప్రాపర్ ఒక సైంటిఫిక్గా వెళ్తుంది కానీ ఏదో రాట్గా జస్ట్ నువ్వు ఇన్ని మార్క్స్ తెచ్చుకోవాలి లేకపోతే ఇంకో సెక్షన్కి వెళ్ళిపోతే అలా ఉండదు. అండ్ ఈ కాంపిటీషన్ ఎప్పుడు పక్క వాళ్ళతో కాకుండా తనతోనే ఉంటుంది. ఇప్పుడు తనకి 30 మార్క్స్ వచ్చినా 40 మార్క్స్ వచ్చినా నెక్స్ట్ తను ఎక్కడ ఇంప్రూవ్ చేసుకోవాలి ఈ కైండ్ ఆఫ్ కాంపిటీషనే కానీ వాళ్ళని చూపించి వీళ్ళని చూపించి అలాంటిదైతే వెరీ మినిమైజ్డ్గా ఉంటుంది ఇన్స్టిట్యూట్. అందుకే ప్రతి ఒక్క స్టూడెంట్ హ్యాపీగా తన బెస్ట్ ఇవ్వగలడు. ఇక్కడ నా 10th క్లాస్ ఎగ్జామ్స్ అయిపోయినప్పుడే ఫేర్వెల్ లాగా ఒకటి ఏర్పాటు చేసి డోంట్ బీ ఇంటర్మీడియట్, బీ ఎస్ ఇంటర్మీడియట్ సక్సెస్ఫుల్ పర్సన్ అన్నారు. సో ఇంటర్మీడియట్ తర్వాత ఇంటర్ బాబు అని నేను అనుకున్నాను. కానీ ఇప్పుడు చూస్తుంటే అంటే ఒక్కొక్కళ్ళ ఇంటర్లోకి వాళ్ళ అప్పుడు వరకు 10th వరకు వాళ్ళ బిహేవియర్, ఇంటర్లో వాళ్ళ బిహేవియర్ అనేది పూర్తిగా అస్సలు చాలా అంటే చాలా మారిపోతుంది. అది లెక్చరర్స్ అంటే కాలేజ్ మ్యాక్సిమం వాళ్ళు టైం స్పెండ్ చేసేది కాలేజెస్లోనే. ఇంటర్మీడియట్ అంటే మ్యాక్సిమం అంతే 8 డే స్కాలర్స్ అనుకోండి 8 to 8 వరకు ఉంటారు. లేదు ఇంకా రెసిడెన్షియల్ అనుకోండి ఇంకో వాళ్ళు కోవిడ్ టైంలో ఉన్నట్టు ఇంకా వాళ్ళంతా ఆ బిల్డింగ్స్లో అట్లా ఉండిపోతారు. సో వాళ్ళ బిహేవియర్స్ మొత్తం అక్కడ స్టాఫ్ కానీ అది లెక్చరర్స్ అండ్ పేరెంట్స్ కూడా అంత ఇంటరాక్షన్ కూడా ఉండదు మ్యాక్సిమం. సో ఎందుకని అట్లా వాళ్ళ బిహేవియర్ అనేది పూర్తిగా అసలు మారిపోతుంది? జనరల్గా
ఇది మనకు కూడా ఐడియా ఉంటుంది. ఇప్పుడు మనం ఇంటర్మీడియట్ ఉన్నప్పుడు 10th క్లాస్ ఉన్నప్పుడు ఎలా బిహేవ్ చేసామో మనకు ఒక ఐడియా ఉంటుంది. ఈ ఐడియా టీచర్కి ఉండాలి, పేరెంట్కి ఉండాలి. నేను ఇంటర్మీడియట్ ఉన్నప్పుడు ఇప్పుడు స్టూడెంట్కి ఏదైతే ఐడియాలజీ చెప్తున్నానో అలా బిహేవ్ చేశానా లేదా కొంచెం ఏదిగా ఉన్నానా అనేది ఒకసారి చూసుకుంటే ఆ హార్మోనల్ చేంజెస్ అనేది కొంచెం కన్సిడరబుల్ ఇంటర్మీడియట్ లెవెల్లో. అండ్ ఇంకొకటి ఏంటంటే స్కూల్ లెవెల్ ఈస్ డిఫరెంట్. మనం ఏదో ఒక ఏరియాలో ఉంటాం, అక్కడ వరకే ఉంటాం, మన చుట్టుపక్కల ఫ్రెండ్స్ అక్కడ దాంతో స్కూల్లో ఉంటాం. బట్ ఇంటర్మీడియట్కి వెళ్తే వాళ్ళకి ఏదో ఒక కొత్త ప్రపంచంలోకి వెళ్ళిన ఫీలింగ్ ఉంటుంది. ఏదో మనం పెద్దవాళ్ళు అయిపోయాం, సీనియర్స్ అయిపోయాం, స్కూల్ కాదు స్కూల్ లెవెల్ వెళ్ళిపోయింది అనే ఫీలింగ్ ఉంటుంది. ఆ ఫీలింగ్ నుంచి బయటికి రావడానికి ఒక 3-4 months పడుతుంది. ఒక నార్మల్ కరికులం నుంచి స్టార్ట్ చేసిన తర్వాత ఆ టైంలో ఈ కొన్ని చేంజెస్ ఉంటాయి. వాళ్ళు కొంచెం నార్మల్ కరికులంకి వచ్చి ఆ ఎడ్యుకేషన్ తీసుకుంటూ ఆ వీకెండ్ ఎగ్జామ్స్ రాస్తూ వీటిలో మళ్ళీ స్టడీ మోడ్లోకి పడిపోతారు. ఆ టైం పీరియడ్ అలా ఉంటుంది. జనరల్గా అది పెద్ద మిస్టేక్ ఏం కాదు, కానీ జనరల్గా పేరెంట్ దీన్ని అర్థం చేసుకొని ఒక మోరల్ సపోర్ట్ ఇచ్చి అండ్ ఈవెన్ టీచర్స్ ఆల్సో దాన్ని వాడు ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నాడో కొంచెం థింక్ చేసుకొని అర్థం చేసుకొని దానికి సంబంధించి వాడిని మాట్లాడగలిగితే వాడు చేయగలనే ఇది రాంగ్ ఇది రైటు అలా ప్రతిదానికి జడ్జ్ చేయకుండా వాడు అలా చేయడంలో వాడి ఇంటెన్షన్ ఏమై ఉండొచ్చు, దానికి కస్టమైజ్డ్గా పర్సనల్గా మనం ఎలాంటి సజెషన్ ఇస్తే బాగుంటుంది అనేది కొంచెం తెలుసుకొని వాడితో మాట్లాడగలిగితే దాన్ని ఈజీగా సెట్ చేయొచ్చు. అండ్ ఇది వెరీ జనరల్ థింగే. వాడు ఇంటర్మీడియట్లో అబ్నార్మల్గా బిహేవ్ చేస్తుంటే మేబీ మనం కూడా అబ్నార్మల్గా బిహేవ్ చేస్తుంటాం ఇంటర్మీడియట్లో. సో ఆ స్టేజ్ అలాంటిది, అది ఎవరికైనా ఉంటే మనం దాటి వచ్చేసాం కాబట్టి ఐడియాలజీ చెప్తాం కానీ బట్ నార్మల్గా ఉండేది అది ఎవరు. సో ఎక్స్ట్రీమ్ లెవెల్లో అయితే లేదు, అది నార్మలే. ఇంటర్మీడియట్లో మేమైతే అలాగే ఉన్నాం, వాళ్ళు కూడా అలాగే ఉన్నారు, చెప్పింది వినరు. సేమ్ అది నార్మల్ థింగే. ప్రతిసారి మనం చెప్పిందే వినాలని ఏముంటుంది, కొన్నిసారి స్టూడెంట్కి కొంత తను నమ్మిన దాని మీద కాన్ఫిడెన్స్ ఉంటుంది. సో దానికి తను ఎలా ఒక విషయాన్ని ఎలా అర్థం చేసుకున్నాడు, ఎలా నమ్మాడు, వాడు ఎందుకు అలా అంటున్నాడు అని మనం అర్థం చేసుకొని చెప్పాలి. కానీ ప్రతిదానికి జడ్జ్ చేయకుండా అలా చూడగలిగితే కొంత రియాలిటీగా మనం దాన్ని అర్థం చేసుకోవచ్చు. సో అది నార్మల్ థింగే, కానీ అదొక అడ్వర్స్ బిహేవియర్ అయితే సంథింగ్ అబ్నార్మల్గా జరుగుతుందో అలా ఏం కాదు. అది వెరీ నార్మల్ థింగే. ఒక స్టేజ్లో నాకు తెలిసి మనం కూడా అలానే బిహేవ్ చేసాం. దట్స్ కామన్. సో దాన్ని హ్యాండిల్ చేసే ఇప్పుడు మోస్ట్ పేరెంట్స్ ఎట్లా ఉన్నారంటే ఫెసిలిటీస్ మీద ఫోకస్ చేస్తున్నారు కానీ ఫ్యాకల్టీస్ మీద ఫోకస్ చేయట్లా. మావాడి బాత్రూంలో ఏసీ ఉందా, క్లాస్లో ఏసీ ఉందా, లేదంటే హాల్లో ఏసీ ఉందా, అక్కడ తినే దగ్గర ఏసీ ఉందా, బెడ్ మెత్తగా ఉందా, ఇవే చూస్తున్నారు. కానీ ఫ్యాకల్టీ ఇప్పుడు అక్కడ ప్రిన్సిపల్, మెయిన్ లీడ్ ప్రిన్సిపల్, ఏదైనా అతను డైరెక్షన్లోనే ఇన్స్టిట్యూట్ అనేది రన్ అవుతుంది. టాప్ కాలేజెస్లో ఏం జరుగుతుందంటే వాళ్ళ రిలేటివ్స్ ఎవరైతే ఖాళీగా ఉన్నారో, డిగ్రీ చేసి ఖాళీగా ఉన్న వాళ్ళందరినీ తీసుకొచ్చేసి ఈ కాలేజీకి ప్రిన్సిపల్, ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ పర్సనల్ బాండింగ్ వల్ల. కానీ అట్లా నేను చూశాను, ఫేమస్ పర్సన్ ఇన్స్టిట్యూట్ ఉన్న పర్సన్కి రిలేటివ్స్ కానీ అతని క్యాస్ట్ పర్సన్ కానీ ఎవరైనా ఉంటే వాళ్ళని తీసుకొచ్చేసి ప్రిన్సిపల్ అని ఓ ట్యాగ్ ఇచ్చేసి అతను చేస్తారు. అట్లాంటి ఉన్న కాలేజెస్లోనే దాదాపు నేను ఇవి కూడా చూశాను. స్టూడెంట్స్ని సరిగ్గా హ్యాండిల్ చేయలేక మధ్య రీసెంట్గా చాలా ఇష్యూస్ అవుతుంది, స్టూడెంట్స్ సూసైడ్స్. సో ఎందుకంటే ఒక ఎక్స్పర్ట్స్ క్వాలిఫైడ్ స్టాఫ్ లేక హ్యాండిల్ చేసే అంత దానికి ఇప్పుడు చైల్డ్ సైకాలజీ తెలిసిన మినిమం బీఈడీ చేసిన వాళ్ళు అట్లాంటి క్వాలిఫైడ్ వాళ్ళని స్టాఫ్గా పెట్టుకోవడం వేరు, ఎవరో ఒక డిగ్రీ క్వాలిఫైడ్ అతను తీసుకొచ్చేసి ప్రిన్సిపల్గా పెట్టేస్తుంటే వాళ్ళు హ్యాండిల్ చేయలేకపోవడం వల్ల ప్రతి కాలేజీలో దాదాపు చాలా వరకు న్యూస్ బయటికి రావట్లేదు. కానీ వచ్చిన న్యూస్ అన్నీ ఎట్లా ఉన్నాయంటే సూసైడ్ 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 సూసైడ్, ఇంటర్ కాలేజీల్లో ఇట్లా సూసైడ్ అని చెప్పేసి అదే మళ్ళీ దాని తర్వాత ఏం చేస్తున్నా అంటే గ్రామస్తులు అదే కుటుంబ సభ్యులు వచ్చి ప్రిన్సిపల్ని పట్టుకొని చితికిబాదారు అని అయిపోద్ది. ఇంకా ఆ న్యూస్ మళ్ళీ రిపీట్ అవ్వదు. సో క్వాలిఫైడ్ స్టాఫ్ అనేది కూడా పేరెంట్స్ చూసుకోవాలా లేదా అనేది క్వశ్చన్ అండి. 100% చూసుకోవాలి సార్. ఇప్పుడు నార్మల్గా ఒక ఇన్స్టిట్యూట్లో ఒక 400 members లేదా 500 members ఉన్నారు. ఈ 405 members గురించి ఒక ప్రిన్సిపల్ లేదా అక్కడ ఉండే హెడ్ ఎవరో కేర్ చేసుకుంటున్నారు. ఇది 500 అంటే 1:500 అనుకుందాం. బట్ ప్రతి పేరెంట్కి ఒక కిడ్డో లేదా 2 kids ఉన్నారు. ఈ పేరెంట్ అయితే చాలా రెస్పాన్సిబిలిటీతో చాలా బాధ్యతగా ఆ ఇన్స్టిట్యూట్ గురించి కనుక్కోవాలి. 1-2-3 సార్లు అవసరమైతే అక్కడికున్న ఫెసిలిటీస్ చూడాలి, అక్కడ ఫ్యాకల్టీస్ ఎవరున్నారు, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఎన్ని ఇయర్స్ ఉన్నారు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటి, అక్కడ రిజల్ట్ ఏంటి పర్టికులర్గా. ఇప్పుడు ఏదో ఒక బెస్ట్ ఇన్స్టిట్యూట్లో బెస్ట్ రిజల్ట్స్ వచ్చాయి, అది పర్టికులర్ క్యాంపస్ నుంచి ఉన్నాయా, ఇవన్నీ 1-2 సార్లు మనం
చాలా రెస్పాన్సిబిలిటీగా కనుక్కోవాలి. ఎందుకంటే మీరు అన్నట్టు ఇంటర్మీడియట్ అనేది వాడి కెరీర్ని డిసైడ్ చేసే ఫ్యాక్టర్. దానికి ఏదో ఒక చిన్న యాడ్ చూసో లేకపోతే పక్కింటి వాళ్ళు చెప్పారనో ఎవరో చెప్పారనో వెళ్ళకుండా ఫస్ట్ మన సైడ్ నుంచి, అంటే ఫైనల్గా ఒక ఏదో మిస్టేక్ జరిగింది దాన్ని వాళ్ళ మీద వీళ్ళ మీద లేకపోతే ఇన్స్టిట్యూట్ మీద ఇంకొకరి మీద బ్లేమ్ చేయడం కంటే అలా జరగకుండానికి యాజ్ ఎ పేరెంట్గా నా రెస్పాన్సిబిలిటీ ఏంటని ప్రతి పేరెంట్ తీసుకోవాలి. ఇప్పుడు ఐఎమ్ ఆల్సో అ పేరెంట్. నా కిడ్కి ఏది బెస్ట్ అనేది అందరికంటే బెస్ట్గా ఎవరు థింక్ చేయాలంటే నేనే బెస్ట్ చేయగలను. సో అది ఫస్ట్ మనం చేస్తుండేది పేరెంట్కి ఆ రెస్పాన్సిబిలిటీ ఉండాలి. నెక్స్ట్ ఇవన్నీ ఆ ఫ్యాకల్టీ జస్ట్ ఫెసిలిటీస్ అన్నీ బాగున్నాయి అంటే ఇప్పుడు నెక్స్ట్ కూడా ఫెసిలిటీస్ అన్నీ బాగుండే చోటకి వెళ్ళరు కదా వాళ్ళు. ఒక బెస్ట్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళి వాళ్ళు బీటెక్ లేదా మెడిసిన్ కంప్లీట్ చేయాలి. సో ఫెసిలిటీస్ అంటే నెక్స్ట్ కూడా ఫెసిలిటీస్ ఉండే సెంటర్కి పంపిస్తావా అంటే మేబీ వాళ్ళకి అది ఓకేనేమో, కానీ నెక్స్ట్ మనకి ఐఐటి లేదా నీట్ గోల్ అనుకుంటే అది మెయిన్ ప్రయారిటీగా ఉండాలి. సో దాంతో పాటు దాన్ని అచీవ్ చేయడానికి కావాల్సిన ఫెసిలిటీస్ ఉన్నాయా లేదని చెక్ చేసుకోవాలి. సో ఇవి రెండు బ్యాలెన్స్గా తీసుకెళ్ళాలి. కానీ ఏది ఎక్స్ట్రీమ్ హైకి వెళ్ళినా సరే అది స్టూడెంట్కి కొంత బర్డన్గానే ఉంటుంది. సో అది ఫస్ట్ స్టెప్లో ఇనిషియల్గా పేరెంటే తీసుకోవాలి దాన్ని. ఆ నెక్స్ట్ స్టెప్లో ఇన్స్టిట్యూట్ గురించి కనుక్కోవడం, లేదా అక్కడ ఉండే కన్సర్న్ పర్సన్తో మాట్లాడడం, ఒకసారి ఆ ఫ్యాకల్టీతో ఇంటరాక్షన్ అవ్వడం, ఇవన్నీ తనకు ప్రాపర్గా ఒక 2 సంవత్సరాలు మన కిడ్ మనల్ని వదిలి ఒక చోట ఉంటున్నాడంటే మనం చాలా బాధ్యతగా ఉండాలి. అంత బాధ్యతగా ఉంటున్నామా లేదనేది పేరెంట్స్కి ఫస్ట్ క్వశ్చన్. ఈవెన్ ఎవరు మనం పేరెంట్ అయితే మనకైనా సరే. అలా లేకుండా మనమే మన రెస్పాన్సిబిలిటీని తగ్గించుకుని ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఒక 400-500 మెంబర్స్ లేదా 200 మెంబర్ని హ్యాండిల్ చేసే ఒక పర్సన్ రెస్పాన్సిబుల్గా ఉండడం, వాళ్ళ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయడం అనేది అంత కరెక్ట్ కాదు. అక్కడ గ్యాప్ ఖచ్చితంగా ఉంటుంది. ఆ ఉండకుండా మనమే ఫిల్ చేసుకోవాలి. సో ఆ పేరెంటే ఇవన్నీ జాగ్రత్తగా చెక్ చేసుకొని 1-2 సార్లు అన్నిటినీ ప్రాపర్గా కనుక్కొని ఇవన్నీ చేసుకుంటే ఇప్పుడు మీరు చెప్పిన రిస్క్ ఏదైతే ఉందో అది మినిమైజ్డ్గా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి పేరెంట్స్ మీటింగ్ అనేది మీ కాలేజ్ అంటే ఇప్పుడు 2 monthsకి ఒకసారి మేమే కండక్ట్ చేస్తాం అంటున్నారు. మామూలు రెగ్యులర్గా పేరెంట్స్ అనేది కాలేజీలో జాయిన్ చేసేసి ఇంకా వాళ్ళని 2 years తర్వాత ఎప్పుడో వాళ్ళ టైం 6 months 1 yearకి అట్లా వచ్చేసి చూసేసుకొని వెళ్ళిపోతున్నారు. అదేమైనా జరుగుతుందా అంటే మీ అకాడమీ మాదాపూర్? అంటే మన దగ్గర జరుగుతుంది. ఎలాగో పేరెంట్ టీచర్ మీటింగ్ ఉంది కాబట్టి వాళ్ళు రావాల్సిందే. మేము ఖచ్చితంగా వాళ్ళని ఆ మీటింగ్ రప్పిస్తే వాళ్ళతో మాట్లాడి ఉంటుంది. ఇదే అంటున్నా, ఇది ఎప్పుడైతే ఎక్కువ మిస్ అయిందో దానికి తప్పదు భారీ మూల్యం అన్నట్టు వీ హ్యావ్ టు పే ఫర్ ఇట్. ఇప్పుడు మనమే మన కిడ్ గురించి మనకున్న కన్సర్న్స్ ని ప్రాపర్ గా తీసుకోవట్లా, ఇంకెవరు తీసుకొని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం? ఇక్కడ టీచర్ ఉంటారు, వాళ్ళ కన్సర్న్ పర్సన్ ఉంటారు, వాళ్ళు కేర్ తీసుకోగలరు. బట్ వాళ్ళు కేర్ తీసుకుంటున్నా లేదా అని చెక్ చేసుకోవాల్సిన బాధ్యత మన మీదే ఉంది. అది మిస్ అయిపోయినప్పుడు ఏదో ఫైనల్ గా వచ్చేసి ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా మాకు రిజల్ట్ రాలేదంటే దానికి ముందు నుంచి ఉన్న రూట్ కాజ్ ని మర్చిపోతున్నాం. ఫైనల్ గా వచ్చే ప్రోడక్ట్ మీద ఎక్కువ మనం డిపెండ్ అయ్యి దాని గురించి మాట్లాడుతున్నాం. ఆ బేసిక్ రూట్ లెవెల్లోనే మనం సర్చ్ చేసుకోగలిగితే ఆ ఫైనల్ ఎండ్ వరకు అలా చూడక్కర్లేదు. ఓకే సార్. నెక్స్ట్ స్టూడెంట్స్కి కొంతమంది గ్రాస్పింగ్ పవర్ తక్కువ ఉంటుంది, లేదంటే వాళ్ళ స్టాండర్డ్స్ కొంచెం లోలో ఉంటాయి, కొంతమంది హైలో ఉంటాయి. వీళ్ళందరికీ ఇప్పుడు కాలేజెస్లో వాళ్ళ వరకు సపరేట్ స్టాఫ్ అంటే జేఎల్స్ని ఎస్ఎల్స్గా ప్రమోట్ చేసేసి సమ్ పీపుల్కి అంటే ఐపీ వరకు వాళ్ళు ఏదో గట్టెక్కేస్తే వాళ్ళ వరకు ఈ స్టాఫ్, లేదంటే ఇప్పుడు కొంతమందిని సెలెక్టెడ్ చేస్తారనమాట, ఐసీయూ బ్యాచ్ ఏదో ఈ టైప్లో కొన్ని నేమ్స్ ఉంటాయి. వాళ్ళ వరకు హై స్టాండర్డ్ స్టాఫ్ పెడతారు. మళ్ళీ ఫీజు మటుకు ఇద్దరి దగ్గర సేమ్ వసూలు చేస్తారు, ట్రీట్మెంట్లో మాత్రం వేరు ఉంటుంది. ఇది కొంచెం సెన్సిటివ్ పాయింట్ అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బెస్ట్ బ్యాచ్ ఉంది, ఈ ఎడ్యుకేషన్ తన గోల్ కాకుండా ఇంటర్మీడియట్ని నార్మల్గా చేసేసి తను ఇంకొక స్ట్రీమ్ వైపు వెళ్దాం అనుకున్నాడు. అంటే ఐఐటి జేఈ బైపీసీ కాకుండా తను ఏదో ఒక డైరెక్టరో లేకపోతే బెస్ట్ ఇలా పాడ్కాస్ట్ చేసి ఇలా వెళ్దాం అనుకున్నారు. బట్ ఈ పేరెంట్ దాన్ని ప్రాపర్గా అర్థం చేసుకోవడంలో కొంచెం గ్యాప్ వస్తుంది. లేదు నేను అంత ఫీజు పే చేయగలను, మా వాడు ఆ బెస్ట్ బ్యాచ్లోనే ఉండాలి అని పేరెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. సో దానికి మేబీ కొన్ని ప్రెషర్స్ కూడా ఉండొచ్చు, అలా పెట్టేస్తున్నారు. అప్పుడు ఇన్స్టిట్యూట్ నుంచి కూడా దాన్ని కరెక్ట్ చేయడం అనేది కొంచెం ప్రాబ్లమేటిక్ అయిపోతుంది. సో దీన్ని ఒక లైన్ మీద ఇలా ఉంటే కరెక్ట్ అని మనం చెప్పలేము. కొంచెం బ్యాలెన్స్డ్గా ఆలోచించి తీసుకోని పరిస్థితి. ఇప్పుడు ఆ స్టూడెంట్ ఈ బెస్ట్ ప్రోగ్రామ్ని తను దానికి హ్యాండిల్ చేయగలడు, అంత కెపాసిటీ ఉంది, తనకు ఆ నాలెడ్జ్ ఉంది, తను దానిలో వేస్తే హ్యాపీగా దాన్ని తీసుకోగలడు. అలాంటి స్టూడెంట్కి ఒక టాప్ ప్రోగ్రామ్ అంటే అడ్వాన్స్ లెవెల్ కొంచెం టఫ్ ఉంటుంది. ద అడ్వాన్స్ ఎగ్జామ్ ఈజ్ వరల్డ్ 2nd toughest ఎగ్జామ్.
అంత టఫెస్ట్ ఎగ్జామ్ని హ్యాండిల్ చేయాలంటే మనం కొన్ని సాక్రిఫైస్ చేయాలి, కొంత ప్రెషర్ తీసుకోవాలి, కొంచెం వర్క్ ఎక్కువ చేయాల్సి వస్తుంది. ఇది అందరూ చేయగలరా అనేది ఒక స్టూడెంట్కి అవేర్నెస్ ఉండాలి, ఆ పేరెంట్కి అవేర్నెస్ ఉండాలి, ఎట్ ద సేమ్ టైం ఆ ఇన్స్టిట్యూట్ హెడ్ కూడా అవేర్నెస్ ఉండాలి. దాని మీద బేస్ అయ్యి డెసిషన్ తీసుకోవాలి. అండ్ దానికి తగ్గట్టుగా స్టూడెంట్కి కస్టమైజ్ ప్రోగ్రామ్ ఇవ్వాలి. కానీ ఎక్కువ ఫీజు ఉంది కదా అని చెప్పేసి అలా జనరల్గా ఉండట్లేదు. ఎక్కడన్నా ఉన్నా దాన్ని కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది, ఈవెన్ పేరెంట్స్ సైడ్ నుంచి అయినా ఇన్స్టిట్యూట్ సైడ్ నుంచి అయినా సరే. సో అన్అకాడమీ మాదాపూర్లో స్టాఫ్ ఎట్లా ఉంటుంది? అంటే అందరికీ ప్రతి స్టూడెంట్కి సేమ్ ఫ్యాకల్టీ ఉంటారా, లేదంటే దాంట్లో కొంచెం డిఫరెన్స్ ఏమన్నా ఉంటుందా? యా, దట్స్ వాట్ అండి. ఒక 3 layers ఫ్యాకల్టీ ఉన్నారు విత్ ఈక్వల్ కేపబిలిటీస్, ఆల్మోస్ట్ ఈక్వల్ క్వాలిఫికేషన్స్. సో ఇప్పుడు మేము చెప్పినట్టు ఇంతకుముందు వీఆర్ ప్రొవైడింగ్ ది అకాడమిక్ క్యాలెండర్. ఈ అకాడమిక్ క్యాలెండర్లో ఈ సెక్షన్కి ఈ టైప్ అలా ఉండదు, అందరికీ ప్రోగ్రామ్స్ ఏమే ఉంటుంది. ఏ స్టూడెంట్ అయితే దాన్ని బెస్ట్గా తీసుకొని పర్ఫామ్ చేయగలడో వాళ్ళకి ఇన్పుట్ అండ్ డెప్త్ ఆఫ్ ది టీచింగ్ డిఫరెంట్ ఉంటుంది. కానీ వాళ్ళకి ఇచ్చే సబ్జెక్ట్ నాలెడ్జ్ కానీ ఆ కరికులం కానీ అందులో డిఫరెన్స్ ఉండదు. అంటే ఒక బేసిక్ లెవెల్ అందరికీ ఈక్వల్గా ప్రొవైడ్ చేస్తాం. దాన్ని ఏ స్టూడెంట్ అయితే కొంచెం డీప్గా తీసుకోవాలో వాళ్ళకి ఇంకొంచెం ఎక్స్ట్రా ఇన్పుట్ ఉంటుంది. కానీ మనం ఇచ్చేటప్పుడే డిస్క్రిమినేట్ చేయం, వీడికి అంత ఎక్కువ ఎందుకులే, వీడు అంత చేయడే అని కాకుండా అందరికీ సేమ్ లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ విల్ ప్రొవైడ్. అందులో కొంచెం డీప్కి డెప్త్గా వెళ్ళడం అనేది కొంత వేరియేషన్ ఉంటుంది. ఇప్పుడు జనరల్గా మన ఇంట్లో ఒక 2 స్టూడెంట్స్ ఉన్నారు. ఆ 2 స్టూడెంట్స్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎవ్రీథింగ్ వీ వోంట్ టేక్ ఇన్ ఏ ఈక్వల్ మేనర్, కొంచెం డిఫరెంట్గా డీల్ చేస్తాం. ఆ కైండ్ ఆఫ్ డిఫరెన్స్ ఉంటుంది. అది వాళ్ళని కరెక్ట్ చేయడానికే కానీ వాళ్ళని ఎక్కడ డిమోట్ చేయడానికి కాదు. సో ఆ కైండ్ ఆఫ్ సపోర్టింగ్ ప్రోగ్రామ్ అది. దాన్ని మనం పాజిటివ్గానే చూడాలి యాక్చువల్గా. అలా ఉంటేనే స్టూడెంట్కి ఎక్కువ బెనిఫిట్ అవుతుంది కూడా. ఇప్పుడు ఎక్కడ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ బెస్ట్ కాలేజీని సెలెక్ట్ చేసుకోవడంలో ఫెయిల్ అవుతున్నారు? ఇందాక నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చూపించాను. అమ్మాయి టాప్ స్టూడెంట్ కానీ ర్యాంక్ రాలేదు. ఇప్పుడు మొత్తం ఇప్పుడు ఒక 1 year అనేది నెక్స్ట్ ఇయర్ అమ్మాయి ఎగ్జామ్ రాసిద్దో లేదో తెలియదు. సో ఇప్పుడు అమ్మాయిది మొత్తం ఆగిపోయింది. 1 year అనేది వేస్ట్ అయిపోయింది. ప్రజెంట్ నెక్స్ట్ ఇయర్ కూడా వేస్ట్ అవుతుందా, లేదంటే బెటర్గా వెళ్తుందా లేదనేది మనకు తెలియదు. ప్రజెంట్ అయితే 1 year వేస్ట్ అవ్వడం అనేది ఏది ఈవెన్ 6 lakhs అమౌంట్ తను అమౌంట్ని స్పెండ్ చేసి క్వాలిటీ ఎడ్యుకేషన్ తీసుకుందో లేదో కూడా తనకు తెలియకుండా. సో ఇప్పుడు ఎక్కడ ఫెయిల్ అవుతున్నారు పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ? ఒక బెస్ట్ కాలేజ్, అకాడమిక్ కాలేజ్ కానీ లేదంటే క్రాష్ కోర్స్ కానీ, ఐఐటి, జేఈ ర్యాంక్ సాధించాలనుకునే వాళ్ళు ఎక్కడ వాళ్ళు మిస్లీడ్ చేస్తున్నారు? అంటే మిస్లీడ్ అయిపోవడం అంటే దట్స్ వాట్. అంటే దాని మీద ఇప్పుడు మనం దేని గురించి మాట్లాడుతుంటే మన స్టూడెంట్ కెరీర్, వాడి ఫ్యూచర్కి సంబంధించిన విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే దీన్ని కొన్ని బేసిక్ పాయింట్గా చెప్పాలనుకుంటే ఒక 5 pointsని ఇప్పుడు పేరెంట్ చెక్ చేసుకోవాలి ఒక అడ్మిషన్ తీసుకునే ముందు. అందులో ఫస్ట్ ఏంటంటే అకాడమిక్స్. అందులో ఎలాంటి అకాడమిక్స్ ఉన్నాయి, ఈ అకాడమిక్స్ అంటే వాళ్ళ టీచింగ్ ఏంటి, వాళ్ళ వర్కింగ్ ప్యాటర్న్ ఏంటి, వాళ్ళ టెస్టింగ్ ప్యాటర్న్ ఏంటి, వీటన్నిటిని పేరెంట్ ఒక బేసిక్ ఐడియా ఉండాలి. మేబీ 100% ఎవరికి తెలియదు కానీ ఒక బేసిక్ లెవెల్లో మనం కనుక్కోగలగాలి దాని గురించి. నెక్స్ట్ అక్కడ ఎలాంటి ఫ్యాకల్టీ ఉన్నారు, వాళ్ళు ఎప్పటి నుంచి ఉన్నారు, ఎలాంటి రిజల్ట్స్ వచ్చాయి, నెక్స్ట్ అక్కడ ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి, నెక్స్ట్ అక్కడ ఒక క్లాస్ రూమ్లో ఎంతమంది స్ట్రెంత్ ఉంటారు. ఓకే, ఇప్పుడు ఒక క్లాస్ రూమ్ జనరల్గా ఒక 45 to 50 ఉంటే యాజ్ ఎ టీచర్గా మన ఫోకస్ హెవీ ఎనఫ్ ఉంటుంది. కానీ ఒక 80 members, 100 members, 120 members పెట్టేసాము. వీళ్ళందరినీ ఫోకస్ ఇవ్వడం అనేది హ్యూమన్లీ ఇట్స్ ఇంపాసిబుల్, ఎవరికీ కుదరదు. సో మనం తీసుకోపోయే దగ్గర ఆ క్లాస్ రూమ్లో స్ట్రెంత్ ఉన్నారు. నెక్స్ట్ అసలు ఆ క్యాంపస్లో స్ట్రెంత్ ఎంత ఉంది. ఇప్పుడు ఒక 2000, 3000 members ఉన్నారు, దాన్ని హ్యాండిల్ చేయడం నిజంగా కొంచెం కష్టమే. అది ఒక 350, 400 అట్లా ఉంటే కొంతవరకు ఈజీగా చేయొచ్చు. సో ఇప్పుడు మనకి ఏం కావాలో దానికి సంబంధించి మనం ఒక పర్సనల్ అటెన్షన్ కోరుకుంటున్నాం, ఒక పర్సనల్ కేరింగ్ కావాలనుకుంటున్నాం, మన స్టూడెంట్ మీద ఒక ఫోకస్డ్గా ఉండే సిస్టమ్ కావాలనుకున్నప్పుడు ఈ 5 points చెక్ చేసుకుని అడ్మిషన్ తీసుకుంటే మీరన్న రిస్క్ అనేది మినిమైజ్డ్గా ఉండొచ్చు. ఇప్పుడు ఈ 5 points ఉంటే ఇంకా దట్ ఈస్ ద బెస్ట్ ఇన్స్టిట్యూట్ అని మనం చెప్పలేం. కానీ ఒక బెస్ట్ తీసుకోవాలంటే ఇలాంటి కేరింగ్ ఉండాలని మాత్రం చెప్పగలం. స్మార్ట్ వర్క్ ఆర్ హార్డ్ వర్క్ విచ్ గివ్స్ బెస్ట్ రిజల్ట్? ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో స్మార్ట్ వర్క్ ముఖ్యమా లేదంటే హార్డ్ వర్క్ ముఖ్యమా? స్మార్ట్ వర్క్ అండ్ హార్డ్ వర్క్ జనరలీ ఒక స్టూడెంట్ ఒక 2 hours చదువుతుంది అనుకుందాం, ఇంకో స్టూడెంట్ 6 hours చదువుతున్నాం. ఈ క్వశ్చన్ అడగడానికి మనకు ఉండే చిన్న కన్సర్న్ ఏంటంటే
సమ్ టైమ్స్ ఆ 2 hours చదివేవాడికి 6 hours చదివేవాడికి అంటే ఎక్కువ మార్క్స్ వస్తుంటాయి. అంటే ఏంటి వీడు తక్కువ టైంలో చదివి ఎక్కువ మార్క్స్ వస్తున్నాయి, వీడు 6 to 8 hours చదివినా మార్క్స్ తక్కువ వస్తున్నాయి అనే కన్సర్న్ జనరల్గా అలాంటి క్వశ్చన్ ఉంటుంది. సో ఈ చదవటం అనే ప్రాసెస్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ టైం పీరియడ్ తోటి మెజర్ చేయడం అనేది ఒక రాంగ్ ఇష్యూ, అది రాంగ్ మెథడ్. అది అంటే ఎక్కువ టైం చదివితే ఎక్కువ మార్క్స్ వస్తాయి అనేది కంప్లీట్లీ మిత్, అది రాంగ్ థింగ్. సో టైం తోటి పెట్టడం అనేది దానికంటే కూడా ఎంత ప్రొడక్టివ్గా ఉందనేది మెజర్ చేయడం అనేది కరెక్ట్ వే. సో ఈ 2 hours ఎంత ప్రొడక్టివ్గా చదువుతున్నారు, వాడు చదివింది రీటైన్ చేసుకోగలుగుతున్నారా లేదా. సో ఈ మార్క్స్ని లేదా తనకు వచ్చే రిజల్ట్స్ని మనం టైంతో మెజర్ చేయదు. ఎక్కువ గంటలు చదివితేనే ఎక్కువ రిజల్ట్స్ వస్తాయి అనేది కరెక్ట్గా అలా చెప్పడం కరెక్ట్ కాదు. ఈ టైంలో ఎంత ప్రొడక్టివ్గా చదివాం అండ్ చదివిన దానిలో ఎంత మనం రీటైన్ చేసుకోగలుగుతున్నాం అనేది మోర్ ఇంపార్టెన్స్. ఇప్పుడు మనం 6 hours చదివాం, తర్వాత అది చదివిన కంటెంట్ క్లోజ్ చేస్తే ఎంత మళ్ళీ రీప్రొడ్యూస్ చేయగలం అనేది ఎప్పటికీ క్వశ్చనే. ఇప్పుడు ఆ 1 hour చదివింది ఆల్మోస్ట్ ఒక 70 to 80% రీటైన్ చేసాం మనం, మళ్ళీ బుక్ చూడకుండా రాయగలిగే అంత కాన్సన్ట్రేట్గా చదివాం. 6 hours చదివినా బుక్ మూసేస్తే మళ్ళీ ఏం రాయగలంటే అసలు ఏం రాయలేకపోతున్నాం, 2-3 lines కంటే రాయట్లేదు అంటే ఈ 6 hours వేస్టే. సో ఇక్కడ దాన్ని కరెక్ట్గా తీసుకోవాలి. అంటే ఆ టైంలో ప్రొడక్టివ్గా చదివామా, జస్ట్ ఏదో నార్మల్గా అంత ప్రొడక్టివ్ లేకుండా చదివామా అనేది ఇంపార్టెంట్. అంత ప్రొడక్టివ్గా ఎంత ఎక్కువ చదవగలిగితే అంత ఎక్కువ మార్క్స్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది. సో దీనికి ఏంటంటే ఈ స్మార్ట్గా అనలైజ్ చేయాలి. ఇప్పుడు నేను ఈ చదవబోయే టాపిక్ని ఇప్పుడు 2 hours చదువుతాను, దీనిలో 80% గుర్తుపెట్టుకోకుండా చదువుతాను అనే స్మార్ట్ అనాలిసిస్ మనకు ఉండాలి. అంటే దీన్ని చదవడానికి ముందే ఫిక్స్ అయిపోయా, నేను దీన్ని 2 గంటల్లో ఫినిష్ చేసేస్తా అండ్ గుర్తుపెట్టుకుంటా, పర్టికులర్ కాన్సెప్ట్ మీద ఎలాంటి క్వశ్చన్ వచ్చినా సాల్వ్ చేసేంత కాన్ఫిడెంట్గా చదువుతాను. ఇలాంటి స్మార్ట్ డెసిషన్స్ తీసుకున్నాం మనం ఆల్రెడీ, ఇలా ఫినిష్ చేశాను. ఇంకోటి ఏంటంటే అసలు ఏం లేకుండా బుక్ పట్టుకొని 6 గంటలు కూర్చున్నంత, ఎందుకు కూర్చున్నామో అక్కడ ఏం చేసామో మనకి తెలియదు. ఇప్పుడు దీన్ని టైంతో మెజర్ చేయలేకపోయాం మనం, టైం ఫ్యాక్ట్ కావట్లేదు. సో ఒక ప్రాసెస్ని ప్రాపర్గా అర్థం చేసుకొని ఇక్కడ మనం ఏం చదువుతున్నాం, అందులో ఎంత రీటైన్ చేసుకోగలుగుతున్నాం, దాన్ని ఎలా అప్లై చేస్తున్నాం, ఇలాంటి అనాలిసిస్తో చదవడం అనేది ఒక స్మార్ట్ వే. ఇంకా దీనికి హార్డ్గా ఏదో ఇంతకుముందు అన్నీ అంటే ఓల్డ్ మెథడ్స్ ఏమైనా ఉంటే వాటిని తీసుకొని అలా రాట్గా దాన్ని గుర్తుపెట్టుకొని అలా బైహార్ట్ చేయకుండా దాన్ని ప్రాపర్గా అర్థం చేసుకుంటూ ఒక అనాలిసిస్గా చదవగలగాలి దాన్ని. ఇలాంటి స్మార్ట్గా చేయగలిగితే, ఇలాంటి స్మార్ట్ వేని ఒక హార్డ్ ప్రాసెస్లో చేయగలిగితే ఒక బెస్ట్ ర్యాంక్ తీసుకురావచ్చు. అంటే చదివే పద్ధతి స్మార్ట్గా ఉండాలి, బట్ మన ఎగ్జిక్యూషన్ కొంచెం హార్డ్ లెవెల్ చేస్తేనే. టోటల్ ఆల్ ఓవర్ ఇండియా 23 IITs ఉన్నాయి, అందులో 17,748 సీట్స్ ఉన్నాయి, బట్ కాంపిటీషన్ 16 lakh. ఆ 16 lakhలో ఒక 17,000 మెంబర్స్కే సీట్స్ వస్తాయి. ఈ ఎవరు అంటే వాళ్ళు దీన్ని స్మార్ట్గా అర్థం చేసుకొని హార్డ్గా కష్టపడి ఉంటారు. ఓన్లీ నేను స్మార్ట్గా చేయగలను అంటే మేబీ దట్ ఈస్ నాట్ సఫిషియంట్ ఇన్ దిస్ కాంపిటీషన్. సో మనం స్మార్ట్ వేలో అర్థం చేసుకోగలగాలి, దానికోసం కొంచెం హార్డ్గా కష్టపడాలి, సాక్రిఫైస్ చేసి వాళ్ళే బెస్ట్ రిజల్ట్ ప్రొడ్యూస్ చేయగలరు. అంటే నేను దీన్ని ఏ ఉద్దేశంతో చెప్తున్నానంటే, ఓన్లీ మనం స్మార్ట్గా దీన్ని అర్థం చేసి సరిపోతుందంటే కొంతమంది వెరీ హార్డ్ వర్క్ చేసి వీళ్ళని బీట్ చేయగలరు. అలాగని కొంతమంది ఎంత హార్డ్ వర్క్ చేసినా వాళ్ళకంటే తక్కువ వర్క్ చేసి బెస్ట్ రిజల్ట్ తీసుకుని ఉన్నారు. అంటే 2 categories ఉన్నాయి వైస్ వర్సాగా. దీనికి ఒక బెస్ట్ వేలో చెప్పాలంటే ఆ ప్రాసెస్ని మనం స్మార్ట్గా అర్థం చేసుకొని దాని మీద హార్డ్గా కొంచెం ఎఫర్ట్ పెట్టగలిగితే బెస్ట్ ర్యాంక్ని తీసుకురావచ్చు. ఇలాంటి స్టడీ మెథడ్ అనేది అవసరం ఒక బెస్ట్ ర్యాంక్ తీసుకురావాలంటే. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ని క్రాక్ చేయాలంటే ఏ టైప్ ఆఫ్ స్కిల్స్ దే నీడ్? ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటే మనకి ఇంతకుముందు మాట్లాడుకున్నట్టుగా ఎంసెట్, నెక్స్ట్ జేఈ మెయిన్స్, అడ్వాన్స్, నీట్, ఇంటర్మీడియట్ స్టేజ్లో ఇవి ఉంటాయి. ఫస్ట్ ఇలాంటి ఎగ్జామ్స్ని క్రాక్ చేయాలంటే మనకున్న బేసిక్ థింగ్ ఏంటంటే ఆ ఎగ్జామ్ ప్యాటర్న్ని మనం అర్థం చేసుకోవాలి. ఏ ఎగ్జామ్స్కి మనం ప్రిపేర్ అవుతున్నాం, అందులో ఎలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి, ఆ స్టాండర్డ్ ఆఫ్ క్వశ్చన్ ఏంటి, దానికి ఎంత టైం తీసుకోవాలి, అండ్ అందులో నెగిటివ్ మార్కింగ్ ఉందా, ఎలా అటెంప్ట్ చేయాలి, ఇవంతా మనకి అర్థం అవ్వాలి. సో ఆ ప్యాటర్న్ని అర్థం చేసుకోవడం అనేది ఒక బేసిక్ థింగ్. ఇన్ అడిషన్ టు దట్, ఓకే మనకు అర్థమైతే మన రిజల్ట్స్ వస్తాయంటే అలా కాదు. మళ్ళీ ఇది అర్థమైన తర్వాత మెయిన్గా ఒక 3 skills ఉండాలి. అంటే చాలా స్కిల్ ఉండాలి, వాటిలో మెయిన్గా ఏంటంటే 3 skills. ఫస్ట్ వన్, ఒక కాన్సెప్చువల్ క్లారిటీ ఉండాలి స్టూడెంట్కి. ఇంతకుముందు మనం మాట్లాడినట్టు కాన్సెప్చువల్ క్లారిటీ అంటే ఒక పారాగ్రాఫ్ని లేదా ఒక పేజీ చదివితే
అందులో క్రక్స్ ఏంటి, దాని ఇంపార్టెన్స్ ఏంటో మనం దాన్ని గ్రాస్ప్ చేయగలిగి ఉండాలి. ఇట్స్ లైక్ ఇప్పుడు మనకి ఒక షుగర్ కేన్ ఇస్తే దాని నుంచి జ్యూస్ ఎలా ఎక్స్ట్రాక్ట్ చేస్తామో ఆ కాన్సెప్ట్లో ఉన్న ఇంపార్టెన్స్ ఏంటో మనం ఎక్స్ట్రాక్ట్ చేయగలిగి ఉండాలి అండ్ దాన్ని అప్లై చేయగలిగి ఉండాలి. అలా చదవటమే రీడింగ్ బిట్వీన్ ద లైన్స్ అంటారు. అంటే రీడింగ్ బిట్వీన్ ద లైన్స్ అంటే బిట్వీన్ ద లైన్స్ ఏముంటుంది, స్పేస్ ఉంటుంది. ఆ స్పేస్లో ఏంటి ఉందని అర్థం చేసుకోవడమే కాన్సెప్చువల్ క్లారిటీ. అక్కడ ఏం ఉండదు, దాన్ని మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. ఎగ్జామినర్ ఆ పాయింట్నే క్వశ్చన్గా క్రియేట్ చేస్తాడు. ఆ లాజిక్ స్టూడెంట్కి అర్థమైతే ఆ క్వశ్చన్ ఈజీగా క్రాక్ చేయగలరు. సో ఒక బేసిక్ థింగ్ ఏంటంటే కాన్సెప్చువల్ క్లారిటీ. నెక్స్ట్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్ ఉండాలి. అంటే జనరల్గా ఇందులో ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ఉంటాయి, టైం లిమిట్ ఉంటుంది. తక్కువ టైంలో ఎఫెక్టివ్గా ఎలా చేయాలి. ఇప్పుడు ఒక ప్రాబ్లం చేయడానికి ఒక 5 minutes లేదా 4 minutes పడుతుంది నార్మల్ మెథడ్లో, నార్మల్ స్టెప్లో అప్లై చేసుకుంటూ వెళ్తే. బట్ ఇది కాంపిటేటివ్లో వర్కౌట్ కాదు. అదే ప్రాబ్లమ్ని ఒక 45 seconds లేదా 50 secondsలో ఎలా సాల్వ్ చేయాలి, దానికి ఎలాంటి టిప్స్ ట్రిక్స్ అప్లై చేయాలి, ఈ టిప్స్ తెలిసి ఉండాలి మనకి. అంటే ఒక నార్మల్ మెథడ్లో చేస్తే మేబీ ఆన్సర్ వస్తుంది కానీ టైం సరిపోదు. మనకి టైం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. విత్ ఇన్ ద టైం ఫ్రేమ్లో చేయగలిగి ఉండాలి. ఇప్పుడు మనం ఎక్కువ టైం ఇస్తే మేబీ ఎవరైనా చేయగలరు, బట్ విత్ ఇన్ ద టైం ఫ్రేమ్ చేయడమే అందులో ఉన్న గ్రేట్ థింగ్. సో దానికి ఇలాంటి ప్రాపర్ టిప్స్ అండ్ ట్రిక్స్ తెలిసి ఉండాలి. సో ఇది ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్. ఇలాంటి స్కిల్స్ అన్నీ అడాప్ట్ చేసుకోవాలి. మేబీ ఇది 1 or 2 daysలో కాదు కానీ ఒక టైం పీరియడ్, ఒక కన్సిస్టెన్సీ ప్రాక్టీస్ ఉండాలి దీనికి. అవన్నీ చేస్తే ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అలవాటు అవుతాయి. ఇది సెకండ్ పాయింట్. అండ్ థర్డ్ పాయింట్ ఈజ్ ఎగ్జామ్ స్ట్రాటజీ. ఈ పర్టికులర్ ఎగ్జామ్కి నేను ఎలాంటి స్ట్రాటజీ అప్లై చేయాలి, ఎలా టైం మేనేజ్ చేసుకోవాలి, ఎంసెట్ అయితే నా ప్రిపరేషన్ ఎలా ఉండాలి, దానికి ప్రాక్టీస్ ఎలా ఉండాలి, జేఈ మెయిన్కి అయితే ఎలా ఉండాలి, అడ్వాన్స్కి ఎలా ఉండాలి, అందులో ఒక టైప్ ఆఫ్ క్వశ్చన్ ఎలా ఉండాలి, నీట్కి అయితే ఎలా ఉండాలి, అందులో టోటల్ ఎగ్జామ్కి ఎంత టైం ఉంది, ఒక్కొక్క క్వశ్చన్కి ఎంత టైం ఉంది, ఈ తక్కువ టైంలో ఎలా చేయాలి, ఇలా ఒక పర్టికులర్ ఎగ్జామ్కి పర్టికులర్ స్ట్రాటజీ మనకు తెలిసి ఉండాలి. ఇవి 3 ప్రాపర్గా మిక్స్ చేయగలిగితే ఎలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా క్రాక్ చేయొచ్చు మనం ఈజీగా. వాట్ ఈస్ క్రాష్ కోర్స్? అకాడమీ క్రాష్ కోర్స్ అని పెట్టారు కదా, అదేంటి అంటే ఎట్లా, హౌ ఇట్ ఈస్ హెల్ప్ఫుల్ టు స్టూడెంట్స్? జనరల్గా క్రాష్ కోర్స్ అంటే ఒక లార్జ్ అమౌంట్ ఆఫ్ కంటెంట్ని తక్కువ టైంలో మోర్ ఎఫెక్టివ్గా చెప్పగలగడమే క్రాష్ కోర్స్. దట్ ఈస్ ద డెఫినేషన్ ఫర్ ది క్రాష్ కోర్స్ జనరల్లీ. అయితే ఈ అకాడమీ స్పెషాలిటీ ఏంటి ఇందులో అంటే, ఇలాంటి క్రాష్ కోర్స్కైనా జనరల్గా క్రాష్ కోర్స్ అంటే మన స్టూడెంట్స్తో పాటు బయట నుంచి ఎక్కడి నుంచి వస్తారు, ఇలాంటి క్రాష్ కోర్స్కి అకాడమీలో ద బెస్ట్ ఫ్యాకల్టీ అరేంజ్ చేస్తుంది. ఇప్పుడు బయట ఏంటంటే అక్కడ ఉండే స్టూడెంట్స్కే ఇవ్వడము, కొన్ని ఇన్స్టిట్యూట్లో వాళ్ళకి బెస్ట్ ఫ్యాకల్టీ క్రాష్ కోర్స్ నుంచి ఎక్కడి నుంచో వస్తారు కదా, నార్మల్ ఫ్యాకల్టీ సరిపోతుంది అనుకుంటారు. బట్ మన దగ్గర ఉన్న స్పెషాలిటీ ఏంటంటే బిగ్గెస్ట్ స్ట్రెంత్ బెస్ట్ ఫ్యాకల్టీ వీఆర్ ప్రొవైడింగ్ ఫర్ ది క్రాష్ కోర్స్. ఈ బెస్ట్ ఫ్యాకల్టీ ఏంటంటే ఇప్పుడు మనం అనుకున్నట్టు ఒక తక్కువ టైంలో ఎక్కువ కంటెంట్ని ఎఫెక్టివ్గా ఎలా డెలివర్ చేయొచ్చు అనేది ఒక బెస్ట్ ఎక్స్పెరిమెంట్ తెలిసి ఉంటుంది జనరల్గా. అలాంటి ఫ్యాకల్టీ ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ దీనికి ప్రాపర్ కంటెంట్. అంటే ఈ టైంలో మళ్ళీ మొత్తం స్టార్టింగ్ నుంచి చదవడం అనేది కరెక్ట్ కాదు. ఈ తక్కువ టైంలో ఎగ్జాక్ట్గా బేస్డ్ ఆన్ ది వెయిటేజ్ ఆఫ్ ది టాపిక్ ఏ టాపిక్స్ చదివితే ఈ తక్కువ టైంలో బెస్ట్ స్కోర్ చేయగలరు, అలాంటి గైడెన్స్ ఉంటుంది. నెక్స్ట్ ఎగ్జామ్ ప్యాటర్న్. ఒక వీక్ ఆల్మోస్ట్ వీఆర్ కండక్టింగ్ 3 exams. అంటే ఎక్కువ మాక్ టెస్ట్ వాళ్ళు ప్రాక్టీస్ చేయాలి. ఎలాంటి క్వశ్చన్ వస్తుంది, దానికి ఎలాంటి ఆన్సర్ కావాలి, ఇదే నేర్చుకోవాలి. ఇప్పుడు మళ్ళీ థియరిటికల్గా మొత్తం చేయడం అనేది ఈ టైంలో కరెక్ట్ కాదు. జనరల్గా ఓకే, కానీ ఈ టైంలో ఎక్కువ టెస్ట్ ప్రాక్టీస్ చేయాలి. ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయో ఆ క్వశ్చన్ ప్యాటర్న్ మనం అర్థం చేసుకోవాలి. దానికోసమని పర్టికులర్లీ ఇన్ అకాడమీ మాదాపూర్ ఒక వీక్ 3 exams. We used to call it as on Wednesday module test 1 based on the weekend syllabus, on Saturday module test 2 based on the weekend syllabus and cumulative, on Sunday entire grand test, overall test. ఇలా ఒక వీకే 3 exams కండక్ట్ చేసి వాటికి రిజల్ట్స్ ఇస్తూ వాటికి ప్రాపర్ పేపర్ డిస్కషన్ అండ్ ప్రాపర్ ఎనాలిసిస్ ఇవన్నీ ప్రొవైడ్ చేయడం వల్ల స్టూడెంట్కి ఆ మిస్ అయ్యే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. ఇప్పుడు ఒక వీక్లోనే మీరేనా అర్థం చేసుకోండి, 3 exams రాస్తున్నామంటే ఆ స్టూడెంట్కి ఒక 45 days పీరియడ్లో ఎంత కమాండ్ వస్తుంది చూడండి. ఇంత కమాండ్ రావడం వల్ల తను రాయబోయే ఫైనల్ ఎగ్జామ్ ఆల్మోస్ట్ ఒక రిగరస్ ప్రాక్టీస్ ఇక్కడే జరిగింది కాబట్టి తను కొంచెం ఈజీగా తీసుకోగలడు. ఆ కైండ్ ఆఫ్ అష్యూరెన్స్, గైడెన్స్, ఆ ఈజ్ ఇస్తుంది. సో దట్ ఈస్ వాట్ ది మెయిన్ హైలైట్ పాయింట్ ఆఫ్ ది క్రాష్ కోర్స్ ఫర్ ది అకాడమీ. స్టూడెంట్స్ అకాడమీని ఎందుకు చూస్ చేసుకోవాలి ఈ క్రాష్ కోర్స్? అంటే ఇప్పుడు 2 years ఇంటర్మీడియట్లో వాళ్ళు చదివింది 45 daysలో మీరు క్రాష్ కోర్స్లో ఏం చెప్పదలుచుకున్నారు? అంటే ఏం చెప్తారు? హౌ యు ఆర్ గోయింగ్ టు టీచ్ 45 days? దట్స్ వాట్ అండి. అంటే అకాడమీని
ఎందుకు చూస్ చేసుకోవాలి అని చెప్పడం కాదు, కానీ మనం ఏం ప్రొవైడ్ చేస్తున్నామో నేను చెప్తున్నాను. అకాడమీని చూస్ చేసుకోవాలనేది మేబీ వాళ్ళ చాయిస్ ఏమో. ఇక్కడ మనకి ఏంటి హైలైట్ అంటే ఆ స్టూడెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక క్రాష్ కోర్స్ రాగానే వాడు డైరెక్ట్గా తీసుకోవట్లేదు. ఆ స్టూడెంట్కి ఒక అసెస్మెంట్ టెస్ట్ ఉంటుంది. ఈ అసెస్మెంట్ టెస్ట్ని బట్టి వాడికి ఏ ప్రోగ్రామ్ కరెక్ట్గా సెట్ అవుతాడో విల్ గివ్ సమ్ అసెస్మెంట్ బై ది ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ. ఇది ఒక బెస్ట్ థింగ్ ఫ్రమ్ ది అకాడమీ. ఓకే, నార్మల్గా క్రాష్ కోర్స్ అంటే తక్కువ టైం ఉంటుందని వాడు రావడం, అడ్మిషన్ తీసేసుకోవడం అలా ఉంటుంది. బట్ వీఆర్ నాట్ టేకింగ్ లైక్ దట్. వీఆర్ గివింగ్ ఎ ప్రాపర్ అసెస్మెంట్ ఫర్ ది స్టూడెంట్. ఇది ఒక బెస్ట్ థింగ్. అండ్ ఇంతకుముందు చెప్పినట్టు ద మోస్ట్ ఎక్స్పీరియన్స్ అండ్ బెస్ట్ ఫ్యాకల్టీ వీఆర్ ప్రొవైడింగ్ ఫర్ ది క్రాష్ కోర్స్. ఇది జనరల్గా ఉండదు. ఆ ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ ఉంటే ఈ తక్కువ టైంలో ఎఫెక్టివ్గా ఎక్కువ కంటెంట్ని డెలివరీ ఎలా చేయాలో కమాండ్ ఉంటుంది. అలాంటి ఫ్యాకల్టీ ఉంటే స్టూడెంట్కి ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది. ఇది సెకండ్ పాయింట్. సో మనం డైరెక్ట్గా వచ్చిన స్టూడెంట్కి ఒకే క్రాష్ కోర్స్ ఉంది తీసుకోవట్లా, ఒక ప్రాపర్ అసెస్మెంట్ మీద తీసుకుంటున్నాం. అండ్ అలా వచ్చిన వాళ్ళకి ఒక బెస్ట్ ఇన్పుట్ ఇస్తున్నాం. అండ్ ఒక బెస్ట్ టెస్ట్ ప్యాటర్న్ ఉంది. చెప్పాను కదా, వీక్లీ 3 ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాం. మీరు చూడండి, జనరల్గా 1 లేదా 2 ఎగ్జామ్స్ ఉంటాయి. వారానికి 3 ఎగ్జామ్స్ పెడితే ప్రాపర్గా తీసుకునే స్టూడెంట్ ఉంటే జనరలీ ఐ కెన్ సే హీజ్ లక్కీ. అంత ఎగ్జామ్ అండ్ ఆఫ్టర్ ది ఎగ్జామ్ ఈ అనాలిసిస్ ఉంటుంది, ఒక సైంటిఫిక్ అనాలిసిస్. ఇంతకుముందు అనుకున్నట్టు వాడి మార్క్స్ మీదే కాకుండా ఆ ప్రాక్టీస్లో ఎక్కడ డ్రాబ్యాక్స్ ఉన్నాయి, దాన్ని ఎఫెక్టివ్గా ఎలా కవర్ చేసుకోవాలి, దీనికి అంతటికీ ఒక బెస్ట్ మెకానిజం అకాడమీలో ఉంది. అండ్ వీ కెన్ అడ్రస్ దట్ ఇన్ ద బెస్ట్ వే. అంత బెస్ట్ ఫ్యాకల్టీ ఉన్నారు, అలాంటి సిస్టమ్ ఉంది, అలాంటి ఎన్విరాన్మెంట్ అండ్ అలాంటి ఫెసిలిటీస్. వెన్ ఇట్ కమ్స్ టు నార్మల్ ఈ ఫెసిలిటీ కాకుండా వాళ్ళు ఫుడ్కి వచ్చిన ఆల్మోస్ట్ డైలీ వీఆర్ ప్రొవైడింగ్ 2 టిఫిన్స్ ఫర్ ది స్టూడెంట్. అంటే ఎందుకు అంటే ప్రతి చిన్న ఆస్పెక్ట్లో కూడా వాడు టిఫిన్ ఏదో జనరల్గా చెప్తున్నావు, ఉప్మా లాంటి టిఫిన్ ఏదో పెట్టావు, ఎక్కువ మంది స్టూడెంట్స్ దాన్ని లైక్ చేసుకోరు. అలాగని తినకుండా క్లాస్కి వస్తే వాడి ఫోకస్ లెవెల్ తక్కువ ఉంటుంది. సో ఎవ్రీడే 2 టిఫిన్స్ వీఆర్ ప్రొవైడింగ్ ఈవెన్ ఫర్ ద రెసిడెంట్స్ ఇన్ ది క్రాష్ కోర్స్. అండ్ ఆఫ్టర్నూన్ ఒక ప్రాపర్ లంచ్, ఈవినింగ్ స్నాక్స్, మళ్ళీ డిన్నర్. అంటే ఈ ఫెసిలిటీస్లో ఎక్కడ కాంప్రమైజ్ కావట్లేదు, స్టూడెంట్కి అకాడమిక్ ఇవ్వాల్సిన ఇన్పుట్లు ఎక్కడ కాంప్రమైజ్ కావట్లేదు. సో వీటన్నిటిని బేస్ చేసుకొని వీ కెన్ టేక్ అవుట్ ది బెస్ట్ ఫ్రమ్ ది స్టూడెంట్స్. సో దట్స్ వై దట్ ఈస్ ద అకాడమీ స్పెషాలిటీ. దట్స్ వై ఐ కెన్ సే యూ కెన్ చూస్ ది అకాడమీ. అదే రీజన్. కానీ అకాడమీలో వస్తేనే మీకు బెస్ట్ ఉంటుందని కాదు. అకాడమీలో ఏముందో మీరు ప్రాపర్గా తెలుసుకుంటే ఆ బెస్ట్ తీసుకోలేదా అనాలిసిస్ చేసుకోవాలి. అకాడమీ మాదాపూర్లో ఏ కోర్సు అంటే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి మీరు కోచింగ్ ఇస్తున్నారు? అంటే క్రాష్ కోర్స్ స్టార్ట్ చేశారు. జనరలీ క్రాష్ కోర్స్ అంటే 2 టైప్స్ ఉన్నాయి. ఒకటి ఎంపీసీ స్ట్రీమ్, ఒకటి బైపీసీ స్ట్రీమ్. ఈ ఎంపీసీ స్ట్రీమ్లో ఏంటంటే మెయిన్స్కి, జేఈ మెయిన్స్కి, అడ్వాన్స్కి అండ్ ఎంసెట్కి అండ్ బిట్సాట్కి. బిట్సాట్లో కూడా వాళ్ళ ఎంపీసీ సేమే ఉంటుంది. వాళ్ళకి కావాల్సిన రీజనింగ్ స్కిల్స్కి మళ్ళీ స్పెషల్ కోచింగ్ అండ్ ఇంగ్లీష్కి స్పెషల్ కోచింగ్. సో ఈ మెయిన్స్, అడ్వాన్స్, ఎంసెట్, బిట్సాట్ ఈ 4 ఎగ్జామ్స్కి క్రాష్ కోర్స్ ఉంది. ఇది ఎంపీసీ స్ట్రీమ్. వెన్ ఇట్ కమ్స్ టు బైపీసీ స్ట్రీమ్, అందులో నీట్ ఎగ్జామ్ ఈజ్ ఆన్ May 4th. అప్పటి వరకు ఇలా ఎవ్రీ వీక్ 3 ఎగ్జామ్స్ విచ్ ఈస్ కవరింగ్ ఎంటైర్ సిలబస్ ఇన్ అడిషన్ టు ది వీక్ సిలబస్. అంటే వీక్ సిలబస్లో కవర్ చేయడానికి, క్యుములేటివ్ సిలబస్ని కవర్ చేయడానికి అండ్ ఓవరాల్ సిలబస్ని కవర్ చేయడానికి మాడ్యూల్ టెస్ట్, క్యుములేటివ్ టెస్ట్ అండ్ గ్రాండ్ టెస్ట్. ఇలా ఒక వారానికి 3 టెస్ట్ పెట్టి వాళ్ళకి ప్రాపర్ ప్రాక్టీస్ ఇస్తున్నాం కాబట్టి ఎక్కడ చిన్న పాయింట్ మిస్ అవ్వకుండా ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో వీటన్నిటికీ అంటే బైపీసీ స్ట్రీమ్లో నీట్కి, ఎంపీ స్ట్రీమ్లో మెయిన్స్ అండ్ అడ్వాన్స్ అండ్ ఎంసెట్, బిట్సెట్ ఈ స్ట్రీమ్స్ అన్నిటికీ క్రాష్ కోర్స్ వీఆర్ ప్రొవైడింగ్. అదే ఇప్పుడు క్రాష్ కోర్స్ బెస్ట్ ఉందని ఎట్లా వాళ్ళు పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ ఎట్లా అంటే వాళ్ళకి ఏమైనా డెమో లాంటిది ఏమైనా ఉంటుందా లేదంటే ఎట్లా? వెరీ గుడ్ సార్. ఇప్పుడు బెస్ట్ ఉందంటే దిస్ ఈస్ ద కరికులం. అంటే యూ కెన్ అండర్స్టాండ్ ది అకాడమిక్స్ అండ్ కరికులం ఆఫ్ ది కోర్స్. ఇన్ అడిషన్ టు దట్ ఇప్పుడు నేను చెప్పింది అలానే జరుగుతుందా అనడానికి ఏంటంటే వీఆర్ ప్రొవైడింగ్ ఫస్ట్ 3 days ఫ్రీ క్లాసెస్. ఆ 3 days అందరి లెక్చరర్ డెమోస్ 3 days వినొచ్చు. జనరల్గా 1 or 2 days అలా కాకుండా 3 days ప్రాపర్గా విని ఇంతకుముందు వాళ్ళు ఉన్న ఇన్స్టిట్యూట్ లేదా కోచింగ్ సెంటర్ కంటే ఇది బెస్ట్ అనుకుంటూనే ఇక్కడ కంటిన్యూ చేయొచ్చు. లేదనుకుంటే వాళ్ళు ఇంతకుముందు ఎక్కడ ఉన్నారో అక్కడే కంటిన్యూ చేసుకోవచ్చు. సో ఒక 3 days వీఆర్ ప్రొవైడింగ్ ది ఫ్రీ క్లాసెస్. ఒక 3 daysని ఇంత ఫ్రీగా ప్రొవైడ్ చేసి ఇది మీకు బెస్ట్ ఉంటేనే ఇక్కడ జాయిన్ కాండి అని అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నామంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఇది ఎంత బెస్ట్గా డిజైన్ చేసాము. ప్రతి ఇంటర్మీడియట్లో చేరే స్టూడెంట్ గోల్ వచ్చేసి
ఐఐటీలో కానీ జేఈలో కానీ లేదంటే నీట్లో కానీ ఎంసెట్లో కానీ బెస్ట్ ర్యాంక్ రావాలి. వాట్ ఇఫ్ దే కాంట్ గెట్ దట్ ర్యాంక్? ఇంకా లైఫ్ అంతా ఇంకా వేస్ట్ అయినట్ట లేదంటే ఎట్లా? అంటే వాళ్ళకి ఇంకా నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ స్టెప్? దట్స్ వాట్ అండి. ఇప్పుడు ఇంటర్మీడియట్లో మీరు అన్నట్టు ఐపీలో బెస్ట్ మార్క్స్ వచ్చినా వాటి ద్వారా జాయిన్ అవ్వడానికి ఈవెన్ ఫారిన్ యూనివర్సిటీ కూడా మనకి కొన్ని ఛాన్సెస్ ఉన్నాయి. బేస్డ్ ఆన్ ఐపీ మార్క్స్ ఉంది. సో ఐపీ మార్క్స్ మీద బేస్డ్ అయ్యే మంచి కోర్సెస్లో మనం జాయిన్ కావచ్చు. దట్ ఈస్ నాట్ ది లైక్ వేస్ట్ థింగ్. జేఈ మెయిన్స్లో ర్యాంక్ రాకపోతే వాళ్ళు ఎందుకు పనికిరారు అనేది ఎందుకు పనికిరాని స్టేట్మెంట్. ఓకేనా? సో వాళ్ళకున్న క్యాపబిలిటీస్ని బట్టి వాళ్ళు ఎందులో బెటర్గా షైన్ అవ్వాలో మనం అర్థం చేసుకుంటే అసలు వచ్చిన బిగ్గెస్ట్ ప్రాబ్లమే ఇది. ఇప్పుడు మన వాళ్ళలో ఉన్న స్ట్రెంగ్త్ మనం గుర్తించకుండా పక్కనున్న వాటికి ఎక్కువ అట్రాక్ట్ అవుతుంది. వీడి ఇందులో బాగున్నాడు, లేదా ఈ కోర్స్ బాగుంది, మనం కూడా దానికి వెళ్దాం అనుకుంటున్నాడు. కానీ మనవాడి స్ట్రెంగ్త్ ఏంటి, మనవాడు ఎందులో బెటర్గా చేయగలడు అనే దాన్ని ప్రాపర్గా ఐడెంటిఫై చేసుకోగలిగితే ఈ ప్రాబ్లమ్స్ ఉండవు. ఇక్కడ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్మీడియట్లో వచ్చాయి, తను మేబీ జేఈ మెయిన్కి బెటర్గా పర్ఫామ్ చేయలేకపోయాడు, తన దగ్గర ఎక్స్ట్రాడినరీ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయి, లైక్ ఒక ఫారిన్ యాక్సెంట్ ఉంది తన దగ్గర, ఫారిన్ యూనివర్సిటీలో వెళ్ళొచ్చు తను. కానీ ఇప్పుడు వీళ్ళు మేబీ ఒక బెస్ట్ కంపెనీలో వర్క్ చేయొచ్చు, కానీ తనే కంపెనీని స్టార్ట్ చేసే స్కిల్స్ ఉండొచ్చు తనలో. సో ఇవన్నీ మనం ఐడెంటిఫై చేయడంలో కొంచెం ఫెయిల్ అయిపోతున్నాం. దట్ ఈస్ ద డ్రాబ్యాక్. సో ఏ స్టూడెంట్ బేస్డ్ ఆన్ ది మార్క్స్, బేస్డ్ ఆన్ ది ర్యాంక్స్ మనం డిసైడ్ చేసే టైంలో 100% చెప్తున్నా, ఇప్పుడైతే ఆ టైం కాదు ఇది. తనకు ఒక బేసిక్ నార్మల్ స్కిల్ ఉన్న లైఫ్లో 100% సక్సెస్ అయ్యే టైంలో ఉన్నాం మనం. సో ఇంకా మేబీ ఒక 20 years 30 years బ్యాక్ ఇది ఉండిందేమో, ఐ డోంట్ నో. బెస్ట్ మార్క్స్ వస్తేనే బెస్ట్ కెరీర్ ఉంటుంది, బెస్ట్ లైఫ్ ఉంటుంది, అలా ఉండొచ్చేమో. కానీ ఆ రోజులు అయితే పోయాయి. తనకి ఎలాంటి స్కిల్ ఉన్నా లైఫ్లో అబ్నార్మల్ సక్సెస్ ఇవ్వగలిగే అంత టైం పీరియడ్లో ఉన్నాం మనం. సో తను ఎందులో స్ట్రాంగ్, తను ఎందులో బెస్ట్ ఇవ్వగలడు అది ఐడెంటిఫై చేసుకొని ఆ కైండ్ ఆఫ్ ఇన్పుట్స్ ఇవ్వగలిగితే ప్రతి స్టూడెంట్ జమ్మే, ప్రతి స్టూడెంట్ వండర్స్ క్రియేట్ చేస్తారు. ఒక స్టూడెంట్ సక్సెస్ అవ్వాలంటే టీచర్ ఎలా ఉండాలి? ఒక లెక్చరర్. యా, ఒక స్టూడెంట్ సక్సెస్ అవ్వాలంటే టీచర్ పాయింట్ ఆఫ్ వ్యూలో టీచరే ఎలా ఉండాలి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ టీచర్కి సబ్జెక్ట్ మీద ప్యాషన్ ఉండాలి. ఆ చెప్పే క్లాసు ఇప్పుడు నేను అబౌట్ ఎకనమిక్స్ ఓవరాల్గా మెయిన్ టీచర్ అంటే టీచింగ్ చేసేవాడిని టీచర్ అండి కాబట్టి నేను బేసికల్గా ఆ పాయింట్ టచ్ చేస్తున్నా. ఆ క్లాస్ ప్యాషనెట్గా చెప్పగలగాలి. ఇప్పుడు ఒక 1.5 hour టీచర్ మన దగ్గర స్టూడెంట్ కూర్చుంటున్నాడు, వీడిని 1.5 hour హ్యాపీగా ఎంగేజ్ చేసేటట్టు నేను క్లాస్ చెప్పగలను, క్లాస్ చెప్పేటట్టు ఉండాలి అని అలాంటి టీచర్ ఉంటే నిజంగా స్టూడెంట్ హ్యాపీగా ఉంటాడు. అయితే వాడు 1.5 hour హ్యాపీగా ఉన్నాడు, ఎంగేజ్ చేసాం, ఇది సరిపోతుందంటే ఇది సరిపోదు. దీన్ని మార్క్స్గా లేదా ర్యాంక్గా కన్వర్ట్ చేసే డెప్త్ ఆఫ్ టీచింగ్ ఆ స్టైల్ కూడా అందులో ఇంక్లూడ్ అయ్యి ఉండాలి. ఇవన్నీ చేయడానికి స్టూడెంట్కి ఒక బేసిక్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేయగలిగి ఉండాలి. అంటే టీచర్కి ఉండాల్సిన ఫస్ట్ క్వాలిటీ షుడ్ బి ప్యాషనెట్ అబౌట్ ది సబ్జెక్ట్. ఇన్ అడిషన్ టు దట్ ఒక స్టూడెంట్ మైండ్ సెట్ తన సైకాలజీని అర్థం చేసుకునేటట్టు ఉండాలి. అండ్ మనం చెప్పే క్లాసు ఒక బేసిక్ ఇంట్రెస్ట్ స్టూడెంట్లో క్రియేట్ చేయగలగాలి. ఒక దానికి అసలు ఒక కాన్సెప్ట్, పర్టికులర్ కాన్సెప్ట్ ఉంది, అది ఎందుకు, దాని ఇంపార్టెన్స్ ఏంటి, అది లేకపోతే ఏంటి, అసలు మనం ఎందుకు నేర్చుకుంటున్నాం, దీని అప్లికేషన్ ఏంటి, లైఫ్లో మనకి ఎలా యూజ్ అయిపోతుంది, ఈ పాయింట్ వెళ్తే ప్రతి స్టూడెంట్ దాన్ని ప్రాపర్గా అర్థం చేసుకుంటాడు, దీని ఇంపార్టెన్స్ తెలుస్తుంది. అలా కాకుండా ఓన్లీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో వెళ్తే అది ఎక్కువ మందికి యూజ్ కాదు. మేబీ కొంతమందికి ఎగ్జామ్ పాయింట్లో ఓకే అయిపోతుందేమో, కానీ ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది. సో ఒక టీచర్ ఆ సబ్జెక్ట్ మీద ప్యాషన్, స్టూడెంట్ సైకాలజీ అర్థం చేసుకోవడం, స్టూడెంట్కి ఇంట్రెస్ట్ క్రియేట్ అయ్యే స్టైల్లో డెలివరీ చేయగలిగితే దీస్ ఆర్ ది బెస్ట్ క్వాలిటీస్ ఫర్ ది టీచర్. అలాంటి స్టూడెంట్స్ ఉన్న టీచర్స్ అయితే లక్కీ ఫెలోస్. ఓకే సార్, పేరెంట్స్ రోల్ అబౌట్ అంటే మీరు ఇప్పుడు పేరెంట్స్ తోటి చాలా మందితో ఇంటరాక్షన్ అయ్యి ఉంటారు, ప్రతి స్టూడెంట్ తోటి పేరెంట్ టీచింగ్ మీటింగ్స్లో. సో దాంట్లో యావరేజ్ స్టూడెంట్స్ ఉంటారు, లేదంటే లో స్టూడెంట్స్ ఉంటారు, అంటే ఎకడమిక్ పరంగా లోలో ఉండే వాళ్ళు ఉంటారు అండ్ హైలో ఉండే వాళ్ళు ఉంటారు. ఇలా ముగ్గురిలో ఈ 3 types ఆఫ్ స్టూడెంట్స్లో పేరెంట్స్ ఎట్లా వాళ్ళ సైడ్ నుంచి ఎట్లాంటి సపోర్ట్ ఇవ్వడం వల్ల వాళ్ళ స్టేజెస్లో ఉన్నారు? అంటే ఒక స్టూడెంట్కి పేరెంట్ నుంచి ఎలాంటి సపోర్ట్ ఉండాలి అనేది. ఎస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఒక పేరెంట్ స్టూడెంట్ గురించి ఎక్కువ తెలిసేటట్టు ఉండాలి, ఎక్కువ అర్థం చేసుకునేటట్టు ఉండాలి. అంటే జనరల్గా మాట్లాడితే ఒక స్టూడెంట్ని
ఆ పేరెంట్ కంటే ఎవరు బెటర్ అర్థం చేసుకోవాలి, వాళ్ళే అర్థం చేసుకోవాలి. అండ్ దే ఆర్ ది రైట్ పర్సన్స్. వాళ్ళు ఎంత ఎక్కువ బెటర్గా అర్థం చేసుకోగలిగితే స్టూడెంట్ పేరెంట్ అంత ఎక్కువ హ్యాపీగా ఉండగలరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ రిలేషన్ బాగుంటుంది. దట్స్ వాట్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ కదా. ఒక 20 years వాళ్ళకి కమ్యూనికేషన్ లేకుండా, గ్యాప్ లేకుండా ఉండడం కంటే హ్యాపీగా ఉండడం ఏంటంటే వాళ్ళని బెటర్గా అర్థం చేసుకోవడం. అంటే ఈ టైంలో స్టూడెంట్ పేరెంట్ని అర్థం చేసుకోవాలా, పేరెంట్ స్టూడెంట్ని అర్థం చేసుకోవాలా అనేది మళ్ళీ డిబేటబుల్. అయితే ఒక స్టెప్ పేరెంట్ తగ్గడమే మంచిది. ఎందుకంటే వాడు చిన్నాడు కాబట్టి వాడికి తెలియకుండా ఏమన్నా మిస్అండర్స్టాండ్ చేసుకోవచ్చు. మనం దాన్ని అర్థం చేసుకునే స్థాయిలో ఉన్నాం కాబట్టి స్టూడెంట్ని బెటర్గా అర్థం చేసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్కి పేరెంట్కి మంచి రిలేషన్ ఉంటుంది. నెక్స్ట్, పేరెంట్ స్టూడెంట్కి ఒక మోరల్ సపోర్ట్ ఇచ్చే పరిస్థితిలో ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ జేఈఈ మెయిన్స్లో తనకి తక్కువ మార్క్స్ వచ్చాయి. పేరెంట్కి అరే ఏంట్రా ఇలా తక్కువ మార్క్స్ వచ్చాయి, ఈ తక్కువ మార్క్స్ కానీ నేను ఇక్కడ పెట్టి చదివిస్తుంది, ఇలా వస్తే అలా కష్టం కదా, మన ఊర్లో ఏమనుకుంటారు, మన రిలేషన్స్ ఏమనుకుంటారు, అలా కాకుండా ఈ ప్యాటర్న్ పేరెంట్ కూడా అర్థం చేసుకోవాలి. ఓకేరా పర్లేదు, ఈ మార్క్స్ రావడం అనేది ఈ కైండ్ ఆఫ్ డిఫికల్ట్ ఎగ్జామ్లో ఓకే, బట్ నువ్వు ఇంకొంచెం బెటర్గా చేయగలవు, ఇంకొంచెం బెటర్ చేసుకో. సేమ్ టైం ఆ గ్యాప్ ఎక్కడ వస్తుందో దాన్ని ప్రాపర్గా అర్థం చేసుకో. ఆ కన్సర్న్ టీచర్తో మాట్లాడు. నువ్వు ఎన్ని మార్క్స్ వచ్చినా నేను 100% నేను దాన్ని డిస్క్రిమినేట్ చూడను, నిన్ను ఎలా ఉన్నా సరే యాజ్ ఎ సన్ యు ఆర్ ది గ్రేట్ ఫర్ మీ, ఐ యాక్సెప్ట్ ఇట్ అనే భరోసా పేరెంట్ నుంచి స్టూడెంట్కి ఉండాలి. మా నాన్న నన్ను నా మార్క్స్ మీద డిస్క్రిమినేట్ చేయడు, నేను ఎలా ఉన్నా సరే యాక్సెప్ట్ చేస్తాడు. అంత కాన్ఫిడెన్స్ పేరెంట్ స్టూడెంట్కి ఇస్తే నిజంగా స్టూడెంట్ పేరెంట్ కోసం బెటర్గా చేయగలడు. బట్ ఆ గ్యాప్ అయితే ఉంది, దాన్ని మనం పేరెంటే బెటర్గా అర్థం చేసుకొని కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాంటి మోరల్ సపోర్ట్ ఎప్పుడూ పేరెంట్ స్టూడెంట్కి ఇవ్వాలి. లాస్ట్ ఇయర్ 2024 ఐపీ రేల్స్ వచ్చాక 48 అవర్స్లో 7 to 8 స్టూడెంట్స్ సూసైడ్, జస్ట్ 48 అవర్స్లో. సో ఇట్లాంటి విషయాలు, ఇట్లాంటివి మీరు విన్నప్పుడు అంటే మీ మైండ్ సెట్ ఎట్లా ఉంటుంది? అంటే ఇది ఎట్లా మనం ఎందుకు ఇది కంట్రోల్ చేయలేకపోతున్నాం? అంటే అవి పర్టికులర్గా మీరు టీచింగ్ చెప్పిన స్టూడెంట్స్లోనే, అంటే మీరు కాదు, మామూలుగా అందరూ అదే ఏజ్ గ్రూప్లో ఉంటారు, వీళ్ళని మీరు హ్యాండిల్ చేశారు, వాళ్ళని ఎట్లా హ్యాండిల్ చేస్తుంటే ఇంకా బెటర్ ఉండేది? దట్స్ వాట్ సార్, వాళ్ళకి పర్సనల్ అష్యూరెన్స్ మిస్ అయిపోయింది. అంటే వాళ్ళు ఎలాంటి ఎన్విరాన్మెంట్ ఉన్నారంటే మార్క్స్ తెచ్చుకోకపోతే నేను ఎందుకు పనికిరానేమో అనే కైండ్ ఆఫ్ ఇదితో వాళ్ళు గ్రో అయ్యారు. సో నీకు మార్క్స్ అనేది మనం వెళ్ళే జర్నీలో ఒక చిన్న పార్టే, కానీ మార్క్సే ఎండ్ కాదు అనే ఇదితో వాళ్ళని మనం గ్రో చేయగలిగితే ఇలాంటి బ్యాడ్ ఇన్సిడెంట్ చూడకపోయి ఉండేవాళ్ళు. అండ్ చెప్పినట్టు ప్రతి స్టూడెంట్కి ఒక యూనిక్నెస్ ఉంటుంది, ఒక యూనిక్ టాలెంట్ ఉంటుంది. మనం దాన్ని ఐడెంటిఫై చేయకుండా ప్రతి స్టూడెంట్ ఒకే దాన్ని బెటర్గా అచీవ్ చేయాలని చూస్తున్నాం. సో అక్కడ ఫెయిల్ అయిపోతుంది. అట్ ది సేమ్ టైం స్టూడెంట్కి ఇలాంటి సపోర్ట్ ఉండట్లేదు, అర్థం చేసుకునే మెకానిజం. ప్రతి ఇన్స్టిట్యూట్లో ఒక కౌన్సిలర్ ఉండాలి, జనరల్గా ఒక స్టూడెంట్తో మాట్లాడే మెకానిజం ఉండాలి, స్టూడెంట్కి ఆ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉండాలి. అసలు తనకి ప్రాబ్లం వస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక రెసిడెన్షియల్ క్యాంపస్ ఉన్నారు, తనకి ఏదైనా ప్రాబ్లం వస్తే వాళ్ళ ఇంట్లో పేరెంట్ చెప్పినట్టుగా మంచి చెడు చెప్పే మెకానిజం ఒక ఇన్స్టిట్యూట్లో కూడా ఉండాలి. తనకి ఏదైనా సరే, తను ఎలా ఉన్నా సరే దిస్ ఈజ్ గుడ్, దిస్ ఈజ్ బ్యాడ్ అని చెప్పగలిగే మెకానిజం ఉండాలి. అండ్ ఒక బేసిక్ కన్సర్న్తో నడవాలి సిస్టమ్ అంతా. తను మంచిగా చూసుకోవడం, ఇవన్నీ మంచిగా అర్థం చేసుకోవడం. నేను ఎలా ఉన్నా సరే నన్ను సపోర్ట్ చేసే ఒక స్టాఫ్ ఉన్నారు, మా పేరెంట్స్ ఉన్నారు, నా మార్క్స్ మీద నన్ను జడ్జ్ చేయరు అనే కాన్ఫిడెన్స్ మన స్టూడెంట్కి ఇవ్వగలిగితే ఇలాంటి బ్యాడ్ ఇన్సిడెంట్స్ ఉండేవి కాదు. అది ఎక్కడైతే మిస్ అవుతుందో అలాంటి చోట్లే ఈ బ్యాడ్ ఇన్సిడెంట్స్ అనేవి వస్తుంది. రీసెంట్గా ఒక న్యూస్ అయితే వైరల్ అవుతుంది సార్. 3 days బ్యాక్ ఐపీ ఎగ్జామ్ స్టార్ట్ అయినాయి. సో 17,000 ఆఫ్ స్టూడెంట్స్ స్కిప్ టు దైర్ ఎగ్జామ్, ఐపీ ఎగ్జామ్ అని. ఎస్ ఈ న్యూస్ మీ దాకా వచ్చింది. విన్నాం సార్. అది యాక్చువల్గా నేను షాక్ అయ్యాను. ఆల్మోస్ట్ దాని మీద ఒక మీమ్ కూడా సర్క్యులేట్ అవుతుంది. అంతా సీతం వైట్లో సినిమాకి వెళ్ళారంట 17,000. ఓకే, మేబీ సినిమా ప్రమోషన్ కోసం వాళ్ళు ఈ మీమ్ని యాడ్ చేసుకుని ఉండొచ్చేమో. కానీ ఫస్ట్ ఎగ్జామ్ సాంస్క్రిట్ ఎగ్జామ్ అయి ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఆ న్యూస్ మీదే కొంచెం డౌట్ ఉంది, అది అంత నిజంగా కరెక్టా కాదనేది ఇంకొంచెం క్లియర్గా తెలుసుకోవాలి. దాన్ని తెలుసుకోకుండా నేను కాన్ఫిడెంట్గా చెప్పలేకపోతున్నాను. ఒకవేళ అది నిజమై ఉంటే ఈ ఫస్ట్ ఎగ్జామ్ సాంస్క్రిటే, అదే దట్స్ వాట్. వీళ్ళు ఏంటంటే ముందు నుంచి ఆ ప్రిపరేషన్ లేకుండా ఒకసారి ఎగ్జామ్ రాగానే ఏదో 1 day ముందు లేదా 1 week ముందు స్టార్ట్ చేయడం. ఎగ్జామ్కి అది స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది ఎంత టఫ్.
అమ్మో సాంస్క్రిట్ ఇంత టఫ్ ఉందా, ఇంత నేర్చుకోవాలంటే ఈ తక్కువ టైంలో మన వల్ల కాదు, బెటర్ టు స్కిప్ ఇట్ అలా అనుకొని ఏమైనా స్కిప్ అయి ఉండొచ్చు. మేబీ సప్లిమెంటరీ ఉంటుందని ఉంటుంది కాబట్టి స్కిప్ అయి ఉండొచ్చు. ఇదైతే ప్రతి స్టూడెంట్ పేరెంట్ ప్రాపర్గా అర్థం చేసుకోవాలి. బికాజ్ గవర్నమెంట్ ఆల్సో అందరి కోసం వాళ్ళకి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తుంది అన్ని సెంటర్స్లో. ఎంతమంది స్కిప్ అయితే అబ్జల్యూట్గా స్టూడెంట్కి లాసే, ఒక వాల్యుబుల్ పీరియడ్ మిస్ అయిపోయినట్టే. అట్ ది సేమ్ టైం లాసే. వీటన్నిటిని అందరూ బ్యాలెన్స్డ్గా థింక్ చేసి ఒక బెస్ట్ అవుట్పుట్ ఇవ్వడానికి ట్రై చేయాలి. స్టూడెంట్ నుంచి, పేరెంట్ నుంచి, లేదా ఇన్స్టిట్యూట్ నుంచి, లేదా ఇది ఈవెన్ గవర్నమెంట్ నుంచి అయినా సరే ఇలాంటివి జరగవు. ఓకే, ఆఫ్టర్ కోవిడ్ అదే ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ ఎట్లా ఏ స్టాండర్డ్స్లో ఉన్నారు? అంటే బిఫోర్ కోవిడ్, ఆఫ్టర్ కోవిడ్ అనేది ఎడ్యుకేషన్లో కూడా వర్తిస్తుంది. సో ఆఫ్టర్ కోవిడ్ ఎట్లా ఉంది, వాళ్ళ స్టాండర్డ్స్ ఎట్లా ఉన్నాయి, ఇప్పుడు ఎడ్యుకేషన్లో వాళ్ళు ఎట్లా ఉన్నారు? ఆఫ్టర్ కోవిడ్ పర్టికులర్గా మేము అబ్జర్వ్ చేసిన చేంజ్ ఏంటంటే పిల్లలు బాగా సెన్సిటివ్ అయిపోయారు. అండ్ బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకి ఫోకస్ ఉన్నట్ల దేని మీద ఎక్కువ టైంని ఫోకస్ చేయలేకపోతున్నారు. ఆ ఫోకస్ తగ్గడం అయిపోయింది. ఇంకొకటి ఏంటంటే వాళ్ళు మేబీ ఇప్పుడు ఇంటర్మీడియట్లో ఉన్న పిల్లలు ఆ కోవిడ్ టైంలో 7th, 8th, 9th టైంలో ఉంటారు. ఆ రైట్ టైంలో అందాల్సిన బేసిక్స్ అన్నీ మిస్ అయిపోయాయి. దానివల్ల ఏంటంటే ఈ ఇంటర్మీడియట్లో ఆ ఫండమెంటల్స్ మిస్ అవ్వడం వల్ల ఒక నార్మల్ కాన్సెప్ట్స్ కూడా దే ఆర్ స్ట్రగులింగ్ మోర్. ఇది ఒక రీజన్. అండ్ ఈ మొబైల్స్కి ఎక్కువ అడిక్ట్ అవ్వడం, మేబీ అప్పుడు ఇంట్లోనే ఉండుంటారు, సో ఎక్కువ టీవీ, మొబైల్, ఈ గ్యాడ్జెట్స్కి అలవాటు అవ్వడం వల్ల వాళ్ళ ఫోకస్ బాగా, అటెన్షన్ లెవెల్స్ బాగా తగ్గిపోయాయి. ఒక 1 hour క్లాస్ ఇంతకుముందు ఒక 2 hours క్లాస్ కూడా ఎఫెక్టివ్గా చెప్పగలిగే మేము ఒక 1 hour క్లాస్ చెప్పినప్పుడు స్టూడెంట్ ఎక్కువ డివైడ్ అవ్వడం ట్రై చేస్తున్నాడు. అంటే వాళ్ళ అటెన్షన్ లెవెల్ బాగా తగ్గిపోయాయి ఈ మొబైల్ వల్ల, లేదా ఈజ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. వీటిని మనం కొంచెం జాగ్రత్తగా బ్యాలెన్స్డ్గా అర్థం చేసుకోవాలి. స్టూడెంట్ ఈ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తున్నాడు, ఈ టైంలో తను ఇది మిస్ అయిపోయాడు. సో దాన్ని కవర్ చేసి దట్స్ వై మన అన్అకాడమీ మాదాపూర్లో డైరెక్ట్ ఇంటర్మీడియట్ అడ్మిషన్ తీసుకోవట్లా. వాళ్ళకి ఆల్మోస్ట్ ఒక 50 days వీఆర్ ప్రొవైడింగ్ ది బ్రిడ్జ్ కోర్స్. ఈ బ్రిడ్జ్ కోర్స్లో ఏంటంటే ఇంటర్మీడియట్లో జాయిన్ అవ్వడానికి ఏవైతే ప్రీ రిక్విజిట్స్ ఉంటాయో అవన్నీ కవర్ చేసిన తర్వాతనే వీఆర్ లైక్ అలవింగ్ దెమ్ టు జాయిన్ ఇన్ ది ఇంటర్మీడియట్. That's what we are providing to cover this kind of bad things or gaps, whatever it is. Okay, thank you so much, sir. Thanks for coming. Yeah. మీ స్టూడెంట్స్కి ఇవ్వాల్సిన వాల్యుబుల్ టైం మాకు ఇచ్చారు, మా క్లాసిక్ టీవీ కోసం స్పెండ్ చేసాం. Thank you, sir. I also feel blessed for this kind of interview because నాకు తెలిసిన ఒక ఏదైనా బెస్ట్ పాయింట్ ఉంటే అది ఒక స్టూడెంట్కి వెళ్ళిపోయినా I feel very happy about that. Thank you so much. Okay, all the best to అన్అకాడమీ మాదాపూర్. Yeah, thank you. ఐపీ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, నెక్స్ట్ కాంపిటేటివ్ కూడా. Thank you, sir.